సిటీ బస్సులో కరెక్ట్ గా టైంకి రావడం లేదు సార్. అంతా డ్రైవర్ కండక్టర్ దయండి. ఏదో త్వరగా వచ్చేస్తుంది. తప్పుకోవమ్మా. హారన్ కొడితే తప్పుకోవేంటి? నీకే చెప్పేది తప్పుగా. ఏంట్రా శివాచలం, బస్సు పోనీవే, ఏంటి గొడవ? ఎవరో ఒక అమ్మాయి మన బస్సుకి అడ్డొచ్చిందయ్యా. అమ్మాయా? మన బస్సుకు అడ్డొచ్చిందా? ఎవర్రా అమ్మాయి? నేనే, పేరు ఝాన్సీ రాణి. నువ్వు ఏ రాణివైతే ఎవడ కావాలమ్మా? కదిలే బస్సుకు అడ్డ రావడంలో నీ ఉద్దేశం ఏంటి? బస్సు ఆపాలని. రూల్ ప్రకారం మీరు ఆ స్టాప్ లో బస్సు ఆపాలి. అక్కడ ప్యాసింజర్స్ ఉన్నారు, బస్సులో ఖాళీ ఉంది. అయినా మీరు ఆపకుండా పరిగెత్తుకొచ్చే వాళ్ళని పట్టించుకోలేదంటే అది నిర్లక్ష్యంతో మీరు చేసిన తప్పు. అందుకని ఏంటంటావు? దమ్ములుంటే వెళ్ళి రిపోర్ట్ చేసుకో. మీ మీద రిపోర్ట్ చేయడానికి దమ్ములు కొమ్ములు అక్కర్లేదు. పెన్ను కాగితం ఉంటే చాలు. బస్ నెంబర్ నోట్ చేసి రిపోర్ట్ రాశాను. నీ నెంబర్ ఎంత? పోనీలేమ్మా, గొడవ ఎందుకు? ఎవరు మటుకు వాళ్ళు గొడవ ఎందుకు లేని ఊరుకోవడం చేతకంతానం అనిపించుకుంటుంది. ఈ డ్రైవరు బస్ కండక్టర్ ఉన్నది మన కోసం, మనం వాళ్ళ కోసం కాదు. వీళ్ళని వదలకూడదు. అందుకే ఆర్టీసీ జీఎంకి రిపోర్ట్ రాశాను. అందరూ సంతకాలు చేయండి. గర్రచలం గారు, బాస్ వచ్చారా? బాసా? బాస్ అంటే ఎవరు? పెద్దలు గుర్తు రావట్లేదు. అదేనండి, మన బాస్ దుర్వాసమూర్తి గారు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, దుర్వాసమూర్తి గారి గురించేగా. అవునండి బాబు, ఆయనే. వచ్చారా అని. వచ్చారా లేదా అంటే పెద్దలు గుర్తు రావట్లేదు. ఈయన దిక్కుమాల మధుబర్ పంతులు గారని తెలిసి ఈయన అడగడం దేనికమ్మా? అయ్యగారు ఇందాకనే వచ్చారు. ఒక్కడు సరిగా పనిచేయడు, జీతాలు మాత్రం పెంచాలి. ప్రతి వాడికి సెలవులు, షోకులు, షికార్లు. నో, వెరీ బ్యాడ్ మార్నింగ్. నువ్వు వెళ్ళవయ్యా. ఈ ఆఫీసులో ప్రతి ఉదయం బ్యాడ్ మార్నింగే. అందుకే నాకు మండుతుంది. ఏమిటి ఎలా వచ్చావు? ఏం కావాలి? కమ్ ఆన్, టెల్ మీ. మరేం లేదు సార్, ఈ పూట కోర్టుకు వెళ్ళి ఓ కేసులో నేను ముఖ్యమైన సాక్ష్యం చెప్పాలి కనుక హాఫ్ డే సెలవు కావాలంటావు? నో 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 నో. నువ్వు వారానికో పూట కోర్ట్ అని, పోలీస్ స్టేషన్ అని, హాఫ్ డే అని, ఫుల్ డే అని సెలవు పెడితే ఎలాగా? అందుకే నాకు మండుతుంది. అది కాదు సార్, తాగు ఒకడు కారు తోలి ఒక మనిషికి యాక్సిడెంట్ చేశాడు. అది నేను కళ్ళారా చూశాను సార్. నేను సాక్ష్యం చెప్తే యాక్సిడెంట్లో దెబ్బ తగిలిన వాడికి ఉపకారం జరుగుతుంది, కళ్ళు మూసిపోయి కార్ డ్రైవ్ చేసిన వాడికి శిక్ష పడుతుంది. దట్స్ కరెక్ట్. అమ్మాయి ఝాన్సీ, నీకు అక్కర్లేని గొడవలన్నీ ఎందుకమ్మా? నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా. సార్, ఎవరి పని ఏదైనప్పటికీ అన్యాయాన్ని ఎదిరించడం అందరి పని సార్. కళ్ళ ముందు జరిగిన తప్పుని తప్పని ధైర్యంగా చెప్పలేనప్పుడు మనిషి బ్రతుకు అర్థం లేదు సార్. మీ పెద్దవాళ్ళు నీ గురించి ముందే ఊహించి పెట్టినట్టున్నారమ్మా ఆ ఝాన్సీ రాణి అనే పేరు. కుమారి ఝాన్సీ రాణి ప్రత్యక్ష సాక్ష్యం వాద ప్రతివాదనలు విన్న మీదట ముద్దాయి ప్రతాప్ కుమార్ తాగిన మైకంలో కారు డ్రైవ్ చేసి గోవిందయ్యకు యాక్సిడెంట్ చేసినట్టు నిర్ధారణ అయింది. ముద్దాయి చేసిన నేరానికి యాక్సిడెంట్లో దెబ్బతిన్న గోవిందయ్యకు 25,000 నష్టపరిహారం, ముద్దాయికి 1 వారం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అద్భుతంగా వాదించి కోర్టుని కాస్తో కోస్తో జడ్జిని అదరగొట్టి ఆడియన్స్ ని భయపెట్టి పేదవాడికి న్యాయం చేసి పెద్దవాడికి బుద్ధి చెప్పిన ది గ్రేట్ లాయర్ దినకర్ గారికి ఈ దీన్రాలు ఏమిచ్చుకోగలదు? ఈ పువ్వు, ఓ నవ్వు తప్ప. థాంక్స్. ప్రేమతో నువ్వు ఇచ్చిన ఈ పువ్వు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నేను ప్రేమతో ఇవ్వలేదు, చేత్తో ఇచ్చాను. ఆల్ రైట్. నువ్వు ఇచ్చిన ఈ పువ్వుకి, నీ నవ్వుకి నా థాంక్స్. ఇక నేను నీకు ఇవ్వబోయేది ఓ సలహా. అలాగే. ఝాన్సీ, నీకు అక్కర్లేని గొడవల్లో నువ్వెందుకు తలదూరుస్తావు చెప్పు? ఇందాక కోర్టులో నువ్వు సాక్ష్యం చెప్పడం వల్ల శిక్ష పడ్డ అతను నీ మీద కక్ష కట్టాడనుకో. ఎవరో ఏదో చేస్తారని భయపడి నాకు అన్యాయం అని తోచిన దాన్ని ఎదురుచొద్దంటావా? అది కాదు ఝాన్సీ. దినకర్, నాకే నచ్చ చెప్పుకో. నా కళ్ళ ముందు ఎవరికైనా తప్పు జరిగినా, అన్యాయం జరిగినా, మోసం జరిగినా నేను ఊరుకోలేను. నీలాంటి మొండి పిల్లకి నచ్చ చెప్పడం నాది బుద్ధి తక్కువ. సరే, నాకు డౌటు. ఎవరో ఏదో చేస్తారని నేనే భయపడినప్పుడు నీకెందుకు భయం? ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడం మామూలు మనుషుల లక్షణం, కానీ ఒకరి గురించి ఒకరు ఆలోచించడం ప్రేమికుల లక్షణం. వెరీ గుడ్. బ్రహ్మాండంగా సెలవిచ్చారు లాయర్ గారు. అంతకంటే ముఖ్యమైన లక్షణం ప్రేమికులకి మరొకటి ఉండాలి. ఏమిటిది? ఏదైనా సరే పంచుకోవటం. అది కష్టమైనా, సుఖమైనా, కాఫీ అయినా, కూల్ డ్రింక్ అయినా సరే. కమాన్.
అమ్మా ఛాన్సీ ఆఫీస్ నుంచేనా? అవును బాబాయ్ గారు. చూడమ్మా, ఈ నెల అద్దె కాస్త ముందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఖర్చులు అవి. అలాగే 2 రోజుల్లో చేస్తాను బాబాయ్ గారు. ఉంటాను. అక్కయ్య ఉత్తరంలో ఉంది. ప్రియమైన చెల్ల ఝాన్సీని దీవించి అక్క సంపూర్ణరైనది. ఇక్కడ నేను పిన్ని బాబాయ్ కులాసా పట్నంలో ఒంటరిగా ఉన్న నీ క్షేమం కోసం రోజు నీ దేవుని పూజ చేస్తున్నాను. చెల్లె, నీకు శుభవార్త. ఏమిటండి మీరు చెప్పేది నిజమే? అవును లక్ష్మి, నిజంగా మన అమ్మాయి సంపూర్ణ చాలా అదృష్టవంతురాలు. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు. నాన్న వాళ్ళు ఎవరూ లేరట. బొంబాయిలో ఏదో ప్రైవేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. నాకు నచ్చాడు. అన్ని అర్హతలు ఉన్నవాడు. అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఆయనకున్న అర్హతల మాట అలా ఉంచు బాబాయ్. నాకున్న లోపం గురించి చెప్పానమ్మా. దానికతను మనిషికి కావలసింది మంచి గుణము మనసు అన్నాడమ్మా. అంత పెద్ద మనసుతో అతను అలా అనటం నిజంగా దీని పూర్వజన్మ సుకృతం అండి. వెంటనే పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి. అలాగే లక్ష్మి. రామ్మా. అమ్మాయి సంపూర్ణ. నీకు అమ్మాయి నచ్చినందుకు చాలా సంతోషం బాబు. నువ్వు అడిగిన కట్నం డబ్బు 25,000 నీకు పెళ్లి రోజున అందిస్తాను. అలాగేనండి. నాకు సెలవులు ఎక్కువగా లేవు. త్వరలో ముహూర్తం పెట్టించండి, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఆ విధంగా నాకు పెళ్లి సంబంధం హఠాత్తుగా ఖాయమయ్యింది. ఝాన్సీ, బాబాయ్ పిన్ని కాక నాకున్నది నువ్వు, నీకున్నది నేనే కదే. నువ్వు 4 రోజులు ముందుగా రావాలి. ప్రేమతో అక్క. భగవంతుడికి నీ మీద దయ కలిగి ఉంటుందక్క. అందుకే తనే ఓ మనసున్న మనిషిగా మారి నీ బ్రతుకులోకి అడుగు పెట్టబోతున్నాడు. సాక్ష్యం చెప్పిన చిలక వచ్చింది. పట్టుకెళ్ళి దానికి సన్మానం చేద్దాం. సాక్ష్యం చెబుతావటే? చెబుతూ గాని. రై ఆగండి. 6 డజన్ మంది కలిపి ఆడపిల్లని అలా చీ 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 చీ. నువ్వెవడ రాగమనడానికి? నేను ఎవన్నా? ఏమాయ్, మీరిద్దరూ ఫ్రెండ్షిప్ తోటి ఎలా రండి? నేను ఎవరా? హలో, చాలా థ్యాంక్స్ అండి. అప్పుడే ఎక్కడైందండి? మొదటి రౌండేగా అయింది. ఇదిగో లేస్తున్నారు. చూస్తానా? చూసారా? బుద్ధుందా? ఎందుకు అలా అరుస్తారు? గొంతు పాడైపోదు. ఎప్పుడైనా చిరంజీవి సినిమా చూసారా? చెప్తాగా పట్టుకోండి. ఏమిటా ఆవేశం? మొగలా పెట్టేవండి, నచ్చలేదా? టైప్ మారుస్తాను. చక్క జరిగిపోతుంది. కాలు పట్టుకో. 2 అడుగులు వెనక్కి. బాలకృష్ణ సినిమాలు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? చూడండి. ఏమైంది గురు? చివరిలో కొద్దిగా దెబ్బతింది. పట్టుకో, పర్వాలేదు. నీ పేరు, ఇంటి నెంబరు, అయితే కాస్కో ఫుట్బాల్.
వీళ్ళకి ఇండియన్ పిక్చర్స్ రావలేదు, ఇంగ్లీష్ కలాస్తుంది. ఉండండి, మీ పని చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి రక్షించారు. మీ చేతులు దెబ్బలు తగిలినట్టున్నాయి. తగిలేయండి. అక్కడికి సినిమా హీరో టైప్ లో ఫైట్ చేయడానికి ట్రై చేశాను. కాకపోతే వాళ్ళకేమో స్టంట్ మాస్టర్లు డూపులు ఉంటారు, మనకు అలాంటి వాళ్ళు లేరు. అదనమాట తేడా. అది సరే, వాళ్ళు మీ జోలికి ఎందుకు వచ్చారండి? కోర్టులో వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు. అది సరే గాని మీ పేరేమిటి? శ్రీరాజ్. అందరూ నన్ను ముద్దుగా రాజు అని పిలుస్తుంటారు, మెడికల్ రిప్రజెంటేటివ్ని. అన్నట్టు మా మకాం ఈ పక్కనే, టీ తాగి వెళ్తురు రండి. అలాగే. మీ పేరేంటండి? ఝాన్సీ రాణి. ఆహా, వెరీ నైస్ నేమ్. జాగ్రత్త అండి. రండి. కూర్చోండి. ఏమిటండి చూస్తున్నారు? సర్టిఫికేట్లా? ఈ రోజుల్లో చదువుకుంటే వచ్చేది ఉద్యోగాలు కాదండి, ఉత్త సర్టిఫికేట్లే. ఏమండి, టీ వచ్చే లోపల కాలక్షేపానికి నేను కొన్ని చిక్కు ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పాలి. తప్పు చెప్తే నేను గెలిచినట్టు. సరివేయండి. అప్పుడే పుట్టిన పసిబిడ్డ జుట్టు ఏ రంగులో ఉంటుంది? నలుపు. కనుబొమ్మలు? నలుపు. కనుగుడ్లు? నలుపు. పళ్ళు? నలుపు అంటాను అనుకున్నారా? కాదు, తెలుపు. మీరు నిజంగా జీనియస్ అండి. కాకపోతే అప్పుడే పుట్టిన పసిబిడ్డకి అసలు పళ్ళే ఉండవు, ఇంకా రంగేమిటి? అబ్బబ్బా, తెలుసున్న పాయింటే పొరపాటు చెప్పాను. తీసుకోండి ఝాన్సీ గారు, ఆ దేవుడు నన్ను మన్నించుగాక. అదేమిటండి అలా అంటారు? ఏం లేదండి, మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు ఈ టీ ఇచ్చి మళ్ళీ ఏం ప్రమాదం కలిగిస్తాను అని. అంటే చావురాదని హామీ ఇస్తున్నావా? అలా కానీ నీ దయ. ఇందులో ఏగుందండి బాబు? ఆ గ్లాస్ ఇవ్వండి. పావలా టీలో ఈగలు కాకపోతే డేగలు ఉంటాయంటండి. ఇంకో క్వశ్చన్ కొడతాను, తప్పు చెబితే గెలుపు నాది. అడగండి. ఆడవాళ్లు సిగ్గు విడిచి ఫలానా చోటుకు వస్తావా అని నడి బజార్లో ఏ పరాయి మగాన్ని అడుగుతారు? అలా ఎవరిని అడుగుతారండి? అడుగుతారు. పోనీ నేను చెప్పనా? రిక్షావాణ్ణి. చెప్పలేకపోయారు, నేనే గెలిచాను. ఇది ఎప్పుడు ఇంతేనండి, ఇట్లాంటి క్వశ్చన్లు వేసి మతి పోగొడుతూ ఉంటారండి. వీడి మతి మాత్రం నేను పోగొట్టలేకపోతున్నానండి. అదేమండి? వాడికి అసలు ఉంటే కదండి పోగొట్టడానికి. ఎప్పుడు ఇలా తమాషాగా నవ్విస్తూ మాట్లాడటం మీకు అలవాటా? అవునండి, ఏడుస్తూ పుడతాం, ఏడిపిస్తూ చస్తాం. కనీసం ఈ మధ్యలో ఉన్న కాలమైనా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలన్నదే నా ఆశ. చాలా గొప్ప ఫిలాసఫీ అండి. ఆ రౌడీల కారణంగా మీలాంటి మంచి మనిషి పరిచయం అవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మన పరిచయం 10 కాలాలు నిలిచే స్నేహం కావాలని, ఆ స్నేహం ఇంకా ఏదో అవ్వాలని నా ఆశ. బస్సుకి టైం అయింది, నేను వస్తానండి. ఏమండి, అన్నమాట నిలబెట్టుకోవాలి. ఏమిటండి? వస్తానన్నారుగా, మళ్ళీ తప్పకుండా రావాలి. అలాగే రండి. చిక్కుమగళూరులో వెస్ట్ ఇండీసు. అల్లుడు గారు స్వాగతం. చి 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 చి. పేపర్లో కూడా అల్లుడు గోలే. లక్షాధికారం వెళ్ళి కానిస్టేబుల్కి మావలు అవ్వాల్సి వచ్చింది. పైగా వీళ్ళు నా ప్రాణాలు తోడిస్తున్నాడు. చూడమ్మా, అల్లుడు వచ్చే వేళ అయింది. రాగానే ఆవురావురమంటూ టిఫినో అంటాడు, తిండికి మొహం వచ్చిన వాళ్ళగా. చూడు, కిందటి వారం భీమారావు గారింటో నాకు పెట్టిన పకోడీలు జేబులో వేసుకొచ్చాను చూడు, అవి పట్ల ఒక ప్లేట్లో వేసి. అలాగే నాన్న. మామయ్య, తినడానికి ఏమైనా పెట్టవా? చీరేస్తాను నోరెత్తావంటే. రోజు కొంచెం పాలు కుంటెడు కూడు తిని నా ప్రాణాలు తోడిస్తాం చాలదు. ఈ తిండిపోతే అని నాకు అంటగట్టింది వీళ్ళమ్మ. కర్మ. ఏమిటి, నేను ఇంట్లోకి అడుగు పెడుతుంటేనే కర్మ అంటున్నారు? ఇల్లరికం వల్ల నిజంగా అంత కర్మ అయితే చెప్పండి, వెంటనే విడాకులు ఇచ్చేస్తాను. కమాన్, చెప్పు. నీకేమంటావా, మీ అమ్మాయికి ఏమంటావా? ఇవిగో విడాకులు, ఈ క్షణం ఇచ్చేస్తాను. ఆయన విడాకులు ఇస్తే నేను నూతులు దూకేస్తాను.
అదే ఆయన విడాకులు ఇవ్వడలేదమ్మా, నువ్వు భరతనాట్యం ఆపి. ఏమిటి ఏదో ఎలిగి చచ్చిన వాసన వస్తుంది ఇక్కడ? అదేం లేదు, ఈ చంటిగాడు స్నానం చేసి నిన్నటికి నెల దాటింది అంతే. నువ్వు తిను బాబు. అబద్ధం, అదేం కాదు ఎల్లన్నయ్యా. ఆ పక్కోలీలు నెల క్రితంవి బూద్దులు నీకు పెడుతున్నాను. నువ్వు తిన్నావంటే తట్టుకుంటావు కదా. ఎంతకి తెగించావు? ఈ పాయిజన్ పకోడా పెట్టి నన్ను ఫినిష్ చేయాలని చూస్తున్నావా? అంతే. ఇక నేను క్షమించడానికి వెళ్ళలేదు. ఇవిగో విడాకులు. ఇంకా నిలబడ్డామే, పట్టుకో. నువ్వు తోలుస్తావా? క్షమించాలి అల్లుడు గారు, మీకు పకోడీలు ఇష్టమని. ఎందుకని? మీ మామగారు నీ శోభనానికి తెచ్చినవి దాచి ఇప్పుడు నాకు పెడతావా? నీ పిసిని ఒట్టుదనంతో దిక్కుమాలినవన్నీ తెచ్చిపెట్టి నన్ను చంపాలని చూస్తున్నావా? అది కాదు అల్లుడు, అమ్మాయికి వంట రాదు కదా, అందుకని మీరు చేయండి. రేపటి నుంచి టిఫిన్స్ భోజనాలు మీరే చెయ్యాలి. మార్నింగ్ లాయర్ గారు. ఝాన్సీ, ఏమిటి అనుకుంటా ఎలా వచ్చా? పెండ్లి పిలుపుకి ఇటొక పెద్దలు నిశ్చయించిరిగాన ఏత శుభముహూర్తమునకు మీరు నాతో కలిసి విచ్చేసి. ఆగాకు, ఆహ్వానం బాగానే ఉంది. మీ అక్కయ్యకి నా శుభాకాంక్షలు. కాకపోతే 14 నుంచి 16 వరకు ఓ ముఖ్యమైన కేసు తాలూకు ఇన్ఫర్మేషన్ కోసం బాంబే వెళ్ళాలి. ఆ బాంబే ప్రయాణం వాయిదా వేసుకోవచ్చుగా. సారీ ఝాన్సీ, అదో పెద్ద కంపెనీకి సంబంధించిన కోర్టు వ్యవహారం, వెళ్ళకపోదు. అందుకే చెప్తున్నాగా, నా శుభాకాంక్షలు కూడా నువ్వే మీ అక్కయ్యకి అందజేయి. నేనెందుకు అందజేయాలి? ఝాన్సీ, ఇక్కడ ఎందుకు ఆపన్నావు? పక్కనేగా బస్ స్టాప్, నేను వెళ్తాను. నీ ప్రోగ్రామ్ ఏంటి వాళ్ళ? ఏముంది, ప్రతి ఆదివారం నా అలవాటు ప్రకారం నువ్వు మీ సీనియర్ లాయర్ జగన్నాథం గారింటికి వెళ్తావు. కాసేపు కబుర్లు చెప్పి ఆయనతో కాలక్షేపం చేస్తావు, అంతేగా? హలో సార్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటి సార్, రిటైర్ అయిన తర్వాత కూడా ఈ లాబోక్స్ వదలండి? ఈ పుస్తకాలే కదా ఓయ్ నన్ను ఎంతవాణ్ణి చేసింది. ప్రాక్టీస్ ఎలా ఉంది? ఏమిటి విశేషాలు, ఏమిటి సంగతులు? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇంటికి వచ్చిన అతిథికి కనీసం టీ కాఫీ అయినా ఇవ్వకుండా విశేషాలు అడగడం చాలా అన్యాయం. థ్యాంక్ యూ రాధా, నా రాక తెలుసుకుని టీ ఏర్పాటు చేసినందుకు. హౌ ఆర్ యు? ఫైన్. హౌ మచ్ ఫైన్ అని అడక్కు. 100 రూపీస్ ఫైన్ అనొచ్చు, నీ దగ్గర వసూలు చేయొచ్చు. తీసుకోండి. యు నాటీ గర్ల్. నేను నాటి ఏమో కానీ నేను ఇచ్చింది మాత్రం బ్రుక్ బంటి. మేమెంత లాయర్స్ అయినా నీతో మాట్లాడడం చాలా కష్టం అమ్మా. అన్నట్టు దినకర రాత్రి ఇక్కడే ఫోన్ చేస్తాడు కనుక అయ్యర్తో చెప్పి స్పెషల్స్ ఏమైనా చేయించు. భోంచేసేది మీరు అన్నయ్య కనుక, మీరిద్దరు లాయర్స్ కనుక అన్న వడ్డించి ఇండియన్ లా ఇగురు పీనల్ కోడ్ పులుసు చేస్తే చాలు. ఇదిగో, మా అక్కకు పెళ్లి కానుక చిచ్చర బ్రహ్మాండంగా ఉండాలి. నేను సెలెక్ట్ చేస్తాగా, చూదు గాని. మా అక్కకు నప్పకపోయినా నచ్చకపోయినా నీ పేరే చెప్తాను బాబు. ఇది ఎలా ఉంది ఝాన్సీ? కట్టుకుంటే మా అక్క పెళ్లి కూతురులా కాదు, పెళ్లి కూతురు తల్లిలా ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్. పోనీ చూడు, ఇది ఎలా ఉంది? చీర కట్టుకునేది మా అక్క, అమ్మవారు కాదు. అది చూపియండి. ఈ చీర ఎలా ఉంది? అరే, చాలా బాగుంది. నీకు కాస్త టేస్ట్ ఉంది దినకర్. టేస్ట్ ఉండటం మాట నిజమే కానీ నా పేరు మాత్రం దినకర్ కాదు, శ్రీరాజ్ అంటారు. మీరా? దినకర్, ఈయన రాజు గారు. ఓసారి నన్ను రౌడీల నుంచి కాపాడారనే ఈయనే. రాజు గారు, ఈయన దినకర్ ని నా ఫ్రెండ్. హీజ్ ఎ లాయర్. హలో, హలో సార్. గ్లాడ్ టు మీట్ యు. ప్లీజ్ టు మీట్ యు. మీరు లాయర్ ఎమ్మా, లాయర్ డియా, లాయర్ ఎండియా? సారీ, అవేం డిగ్రీలు నాకు తెలియవు. లాయర్ ఎం అంటే లాయర్ ఫర్ మనీ, లాయర్ డి అంటే లాయర్ ఫర్ డ్యూటీ, లాయర్ ఎండి అంటే డబ్బు కోసం వృత్తి కోసం కూడా వాదించేవాడని అర్థం. ఓకే, బై ద వే, ఈ చీర నచ్చిందో లేదో చెప్పలేదు. మీ సెలక్షన్ నచ్చకపోవడం ఏంటి? వెరీ నైస్. మరి ఈ చీర సెలెక్ట్ చేసినందుకు నాకు కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఇప్పించాలి. ఏమంటారు? ఏమంటాను? అవునంటాను. తీసుకోండి. థ్యాంక్ యూ. లాయర్ గారి ఫేస్ చూస్తుంటే తెలివితేటలతో వెలిగిపోతుంది. నేను క్వశ్చన్ కొడతాను, సమాధానం చెప్పాలి. అడగండి, క్షణంలో చెప్తాను. అదే చిన్న క్వశ్చన్. ఒక కోతి తన జాతి లక్షణమైనటువంటి కుప్పిగంతులు వేసుకుంటూ పక్కనే ఉన్న నూతిలో డమాలమని పడిపోయింది. ఆ నూతి యొక్క లోతు 30 అడుగులు. అతి కష్టం మీద పళ్ళు బిగించి రోజుకు 3 అడుగులు ఎక్కుతుంది, 2 అడుగులు జారిపోతుంది. ఈ లెక్కన జయప్రదంగా ఆ కోతి ఆ నూతిలోంచి తన ఇంటికి ఎన్ని రోజుల్లో చేరుతుంది? రోజుకి 3 అడుగులు ఎక్కుతుంది, 2 అడుగులు జారుతుంది. కరెక్ట్ బాస్. అంటే రోజుకు 1 అడుగు ఎక్కుతుంది అనమాట. అంతే బాస్. ఈ 30 అడుగులు అంటే 30 రోజుల్లో బయటపడుతుంది. ఆహాహా, వా 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 వా, ఏం సెలవిచ్చారండి. అందుకే మీరు లాయర్ అయ్యారు. తప్పంటావా ఛాన్సీ? తప్పుగాకేమిటండి పప్పు శుద్ధ లాయర్ గారు. 27 రోజుల్లో 27 అడుగులు ఎక్కేసింది మీరు అన్నది కరెక్ట్.
28వ రోజున ఆ 3 అడుగులు ఎక్కేసింది కదా, ఇంకా జారిపోయే అవకాశం ఎక్కడ ఉంది? హ్యాపీగా తోకుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. Am I correct? యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఇలాంటి చిక్కి ప్రశ్నలు భలే వేస్తారేనా? సరే డ్రింక్ తాగడు పోదాం. అమ్మ ఛాన్సీ, వాంజోరు ఎక్కువ అవుతుంది. రేడియోలో 24 గంటల తుఫాన్ అంటున్నారు. ట్రైన్స్ బస్సులు పరిస్థితులు అనుమానమే. పరిస్థితులు ఎలా ఉన్నా జరగబోయేది మా అక్కే పెళ్లి. ఎలాగైనా నేను వెళ్ళి తీరాలి బాబాయ్ గారు. అనుకో, జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. రోడ్లు వంతెలు కూడా బాగా దెబ్బతిన్నాయి అంటున్నారు. క్షేమంగా వెళ్ళరా. అలాగే. సారీ మేడం, తుఫాను వలన గుంటూరు వెళ్లే రూట్లో వంతెనలన్నీ పాడైపోయాయి. అందువల్ల బస్ సర్వీస్ క్యాన్సిల్ అయింది. మరి మళ్ళీ ఎప్పుడు బయలుదేరొచ్చు? మరో 24 గంటల వరకు బయలుదేరే ప్రసక్తి లేదు. తర్వాత పరిస్థితి చూడాలి. ట్రైన్స్ లేవు, బస్సులు లేవు, ఎలా వెళ్ళేది? చిన్నప్పటి నుంచి అమ్మలా నాకని చేసిన నిన్ను నా చేతులతోనే పెళ్లి కూతురు చేయాలని ఎన్నో కలలు కన్నాను. నాకు జడ నువ్వే వేస్తున్నావు, అన్నం నువ్వే పెడుతున్నావు, నాకు కావలసిన బట్టలు, పుస్తకాలు, మంచి చెడ్లు అన్నీ నువ్వే చూస్తున్నావు, నా పనులన్నీ నువ్వే చేస్తున్నావు. మరి నేను నీకు చేసేది ఎప్పుడు? అంత నీకు ముచ్చటగా ఉంటే నా పెళ్లికి నువ్వే నన్ను పెళ్లి కూతురు చేద్దుగా లేవే. అవును, నా చేతులతోనే మా బంగారక్కని పెళ్లి కూతురు చేస్తాను. నాకు అదృష్టం లేకపోయింది. ఈ పాటకు పెళ్లి జరిగిపోతూ ఉంటుంది. సంపూర్ణ చాలా అదృష్టవంతురాలండి. ఈ రోజుల్లో కూడా అలాంటి భర్త దొరకటం. ఎంత కట్నం ఇచ్చినా ఇంత మంచి అల్లుడు దొరకడం కష్టం అండి. అవునండి, అదంతా దాని పూర్వజన్మ సుకృతం. అదిగో అమ్మాయి ఝాన్సీ వచ్చింది. రామ్మా ఝాన్సీరా. బాబాయ్, ముహూర్తానికి నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూశాం. కాకపోతే రైళ్లు రద్దయ్యాయని తెలిసాక. అవును బాబాయ్, ట్రైన్స్ బస్సులు ఏవీ తిరగలేదు. అక్కే పెళ్లి చూడలేకపోయాను. ఏం చేస్తామమ్మా, ఒక్కోసారి పరిస్థితులు అలా వస్తాయి. ముందు లోపలికి వెళ్ళి మీ అక్కయ్యకి కనిపించు. అక్కా, ఝాన్సీ వచ్చావమ్మా? నీకోసం బెంగ పెట్టుకుందే మీ అక్క. పెళ్ళయి మొగుడు దగ్గర ఉన్నాననే ఆనందం కంటే చెల్లెలు రాలేదన్న దిగులే ఎక్కువగా ఉంది దీనికి. సారీ అక్క, నేనెందుకు రాలేకపోయానో నీకు తెలుసుగా. ముహూర్తం టైంకి నేను ఇక్కడ లేకపోయినందుకు ఎంత ఏడుస్తూ కూర్చున్నానో తెలుసా? నాకు తెలిసే ఝాన్సీ నీ మనసు. నువ్వు ఎలాగైనా రావాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కున్నాను. అది సరే గాని అసలు పెళ్ళి ఎలా జరిగిందే? బ్రహ్మాండంగా జరిగింది. ఆ ముచ్చట్లన్నీ తర్వాత చెప్పుకుందరు గాని. ఝాన్సీ, ప్రయాణం చేసి వచ్చావు, స్నానం చేసిరమ్మా, టిఫిన్ తిందు గాని. అలాగే పిన్ని. అక్క, నీకోసం చీర తీసుకొచ్చానే. పెళ్లినాడు నువ్వు ఇది కట్టుకుంటే చూడాలనుకున్నాను, కుదరలేదుగా. ఇప్పుడు ఇది కట్టుకోవా? తర్వాత కట్టుకుంటాలేవే, తొందరే ఉంది, నువ్వెళ్ళు. అదేం కుదరదు. పెళ్లి కూతుర్లా నిన్ను ఎలాగో చూడలేకపోయాను. కనీసం నేను తెచ్చిన పట్టు చీరలైనా నిన్ను చూస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. అలాగే లేవే, మంచి అక్క. ఝాన్సీ, అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నావో. నాకే ముద్దు పెట్టుకోవాలనిపించిందంటే ఇక బావగారికి నిన్ను చూస్తే ఏమనిపిస్తుందో. అది సరే అక్క, బావగారి గురించి నాకేమైనా విశేషాలు చెప్పవే. ఏం చెప్పని, మనుషుల్లో అంత మంచి వాళ్ళు ఉంటారని నాకు ఆయన చూశాకే తెలిసింది. తాళి కట్టిన క్షణం నుంచి నేను ఆయన శరీరంలో ఒక భాగం అన్నట్టు నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నాను. అంతా నీ అదృష్టమే. ఇంతకీ బావగారు ఎక్కడా? అంత గొప్ప మనిషిని నాకు అర్జెంటుగా చూడాలనుంది. ఉదయం ఏదో పనుండి గుంటూరు వెళ్లారు. ఈ పాటికి వచ్చేస్తుండాలి. అడుగో, నానిగాడు వచ్చాడు. వీడు పెళ్లి ఫోటోలు తీశాడు. అవి వస్తే నువ్వు చూద్దు గాని. ఏరా నాని, ఫోటోలు వచ్చాయా? ఏం వచ్చినాయి? హావుగారి చింతలతో ఫోటో తీశాను, అది హాగైందంట. దిక్కుమాలది, ఒక్క ఫోటో రాలేదు. ఆ తప్పు రీల్ది కాదురా, నీ డొక్క కెమెరాది. లక్ష్మమ్మ గారు, లక్ష్మమ్మ గారు. ఏమిటి సుబ్బలత్య గారు, ఏమైంది? బయట పోలీసులు వచ్చారమ్మా, ఏదో గొడవ జరిగింది. పోలీసులు వచ్చారా? ఏమిటి మీరు చెప్పేది? నమ్మలేను ఇన్స్పెక్టర్, నేను నమ్మలేను. ఐఎమ్ సారీ. లారీ కింద పడి మొహం పూర్తిగా చీతుకుపోవడంతో ముందెవరో తెలుసుకోలేకపోయాం. శవానికి ఉన్న ఈ దుస్తుల్లో పర్సు, అడ్రస్ చూసి తెలుసుకోగలిగాం.
ఏమిటి బాబాయ్, యాక్సిడెంట్ జరిగిందా? ఎవరికి? ఎవరు బాబాయ్? చెప్పు బాబాయ్, మాట్లాడవే బాబాయ్. విశ్వనాథ్ కమ్మ. బావగారుగా? అవునమ్మా, అతను చనిపోయాడు. ఏమండి? అక్క సంపూర్ణ. బాబాయ్, అక్క అక్క అక్క, అలా జరగడానికి వీల్లేదు. శాస్త్రం పేరు చెప్పి మా అక్కను విధవం చేయడానికి వీల్లేదు. ఝాన్సీ, ఏమిటా మనం అనేది? అవును బాబాయ్, 3 రోజుల ముందు తన జీవితంలో అడుగుపెట్టిన వాడు పోయినంత మాత్రాన ఎన్నో ఏళ్లుగా తను పెట్టుకునే పువ్వులు, గాజులు, బొట్టు ఎందుకు తీసేయాలి? అది ఆచారం అమ్మా. పోయిన మనిషిని మర్చిపోయి బ్రతకాలంటారు. అలాంటిది అద్దంలో చూసుకున్నప్పుడల్లా కుంకుమ, కళాకంతు లేని మొహం కనిపించగా అతను పోయాడని ప్రతిరోజు గుర్తు తెచ్చుకుని ఏడవటానిక ఈ ఆచారం? 10 మందిలోకి వెళ్ళినప్పుడు అవయవ లోపమే కాక 5వ తనం కూడా లోపమేనని పరిచయం లేని వాళ్ళు కూడా అంటుంటే కుమిలిపోవడానిక ఈ ఆచారం? ఆడపిల్లల అనుక్షణం ఏడిపించడానికి ఏర్పాటు చేయబడ్డ ఈ ఆచారాల్ని మా అక్క పాటించదు. కానీ అది తప్పమ్మా. తప్పొప్పులనేవి దేవుడు పెట్టినవి కావు, మనిషి ఏర్పాటు చేసుకున్నవి. చావన్నదే దేవుడు పెట్టాడు కానీ బ్రతికున్న ఆడదాన్ని చచ్చినట్టు ఏడుస్తూ బ్రతకమని ఏ దేవుడు చెప్పలేదు. ఝాన్సీ, నలుగురు తప్పుగా అనుకుంటారే. నలుగురు అనుకోవడం కంటే మా అక్క నవ్వుతూ ఉండడమే నాకు ముఖ్యం. పసుపు కుంకాలతో తను ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. పట్నం వెళ్ళాక నేనే మరో మంచి సంబంధం చూస్తాను. 10 కాలాల పాటు మా అక్క మహాలక్ష్మిలా ఉండేటట్టు చేస్తాను. పెళ్ళై వారం తిరగకుండానే మీ అక్కయ్యకి చాలా అన్యాయం చేశాడా దేవుడు. తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. అసలే ఆవిడ అవిటిది, ఇప్పుడు ఇలా కూడా జరగడంతో. చూడు మిస్టర్ దినకర్, బాధపడే మనిషి బాధను పోగొట్టాలని ఆ బాధకి కారణాన్ని గురించి మాట్లాడితే బాధ మరింత ఎక్కువ అవుతుంది. ఎలాగంటే, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో సినిమా హీరోలాగా మీసం పెంచేవాడిని. నా మీసం చూసి మా కాలేజీలోని అమ్మాయిలందరూ డమ్మాల కింద పడిపోయేవాడు. ఆ తర్వాత మొహాన్ని నీళ్ళు కొట్టి లేపేవాడు అనుకోండి. ఒక రోజున షేవింగ్ చేయించుకుందామని నేను మంగళ షాప్కి వెళ్ళాను. వాడి మూడ్ బాగోక నా మీసం తీసేశాడు. దాంతో అద్దంలో నా మొహం చూసుకుని నేను బోరుమన్నాను. లాగి ఒక్కటిస్తే వాడు బోరుమన్నాడు. మా ఇద్దరిని చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ బోరుమన్నారు. ఈ బాధ భరించలేక మనశ్శాంతి కోసం రూమ్కి వెళ్ళాను. అక్కడ తగిలాడు నిప్పుకోళ్ళగా మా రూమ్మేట్. ఆహా, ఎంత అందమైన మీసంరా! నా మీసం కన్నా నీ మీసం ఎంత బాగుండేదిరా! నీ మీసానికి సంపెంగ నూనె ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను రా అని చెప్పి గుర్తు చేసి చంపాడు. దాంతో ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఏమిటది? మళ్ళీ మీసం పెంచాలనా? కాదు, ఆ రాత్రికే ఓ మంచి ముహూర్తం చూసుకుని వాడి మీసం కూడా తీసేశాను. దాంతో వాడు అద్దంలో చూసుకుని వాడు బోర్, నేను అద్దంలో చూసుకుని నేను బోర్. బోర్ బోర్ బోర్. అది అలా మీరెప్పుడు పువ్వులా నవ్వుతూ ఉండాలి. అమ్మాయి, నీ పేరు ఝాన్సీ, నువ్వు ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తున్నావు, అవునా? అవును. అయితే కరెక్ట్ అడ్రస్ కి కరెక్ట్ మనిషి దగ్గరికి వచ్చానన్నమాట. మీరు? పేరు నీలకంఠం, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ని, అంటే సిబిసిఐడి అన్నమాట. అలాగా? నన్ను వెతుక్కుంటే ఎందుకు వచ్చారు? చూడమ్మా, నేను గత ఏడాదిగా ఒక కేసును దర్యాప్తు చేస్తున్నాను. దానికి నేను పెట్టిన పేరు ది కేస్ ఆఫ్ మిస్టర్ వి. మిస్టర్ వి? అవునమ్మాయి. వి అనే అక్షరంతో ప్రారంభమయ్యే రకరకాల పేర్లు పెట్టుకుని వేరు చోట్ల వేరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని కట్నం తీసుకుని మోసం చేస్తున్నాడు ఒక దుర్మార్గుడు. ఇండియన్ పీనల్ కోడ్లో
494 సెక్షన్ ప్రకారం చట్టరీత్యా వివాహమై మగవాడు భార్య బతికుండగా విడాకులు తీసుకోకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేరం. మిస్టర్ వి వరుసగా ఇదే నేరాన్ని అనేక సార్లు చేసి తప్పించుకున్నాడు. సరేనండి, ఇప్పుడు ఈ విషయం అంతా నాతో ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీ అక్క సంపూర్ణను పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుంది మోసగాడు మిస్టర్ వి అని తెలిసింది. ఏమిటి? మా అక్కని పెళ్లి చేసుకున్నది ఎంతో మందిని పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన ఒక నీచుడా? అమాయకురాలైన మా అక్కను కూడా మోసం చేసినందుకే ఆ దౌర్భాగ్యుడు లారీ కింద పడి కుక్క చావు చచ్చాడు. చూడమ్మాయి, పాపి చిరాయువు అనే సామెతందు చూసావు, అది వీడి విషయంలో నిజమైంది. అంటే లారీ కింద పడి చనిపోయిన వాడు మీ అక్క మెడలో తాళి కట్టిన ఆ రాస్కెల్ మిస్టర్ బి మాత్రం కాదు. ఏమిటి ఏమిటి మీరనేది? అవునమ్మాయి, వాడు ప్రతి చోట పెళ్లి చేసుకుని కట్నం తీసుకుని ఆ తర్వాత కొద్ది రోజులకే ఏ అనాథ శవం దయవల్లనో నమ్మకమైన సాక్ష్యాల వల్లనో తను చచ్చిపోయినట్టుగా సృష్టిస్తున్నాడు, లోకాన్ని నమ్మిస్తున్నాడు. పాపం, వీడిని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు విధవలుగా మిగిలిపోతున్నారు. వీడు మరో చోట మరో అవతారం ఎత్తి మామూలు కథ మళ్ళీ నడిపిస్తున్నాడు. ఎంత దారుణం! సొమ్ము కోసం ఆడపిల్లలకి తాళి కట్టి ఆ పైన దాన్ని తెంచేసి వాడు మాయమయ్యి ఆ పిల్లల్ని జీవితాంతం ఏడ్చేటట్టు చేసే నీచుడావాడు. అవునమ్మాయి, వాడి గురించి ఎంక్వైరీ విషయంలో మీ అక్కని బాబాయిని కలిశాను. నిన్ను కలిస్తే వాడి గురించి మీ అక్క నీకు చెప్పిన విషయాలు తెలుస్తాయి కదా అని వచ్చాను. అంటే మా అక్కకి ఈ విషయాలన్నీ తెలిసాయన్నమాట. అసలే వెర్రుబాగులది, తెల్లనివన్నీ పాలన నమ్మే అమాయకురాలు. భయంకరమైన ఈ మోసగాడు గురించి తెలిసాక ఎంత తల్లడిల్లు ఏడుస్తుందో ఏమో. మేడం, టెలిగ్రామ్. సంపూర్ణ ఎక్స్ప్రెస్. ఝాన్సీ వెళ్ళిపోయింది. నిన్ను మమ్మల్ని అన్యాయం చేసి మీ అక్కయ్య శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఝాన్సీ, తను కన్ను మూసే ముందు నీకు రాసిన ఉత్తరం ఇదిగో అమ్మా. ఝాన్సీ, అవుటి దాన్ని చేసి దేవుడు అమాయకురాల్ని చేసి మనిషి నాకు అన్యాయం చేశాడు. కట్నం డబ్బు కోసం నాకు లేనిపోయిన ఆశలు కల్పించి నా మెడలో తని కట్టిన తాళిని ఎగతాళి చేసిపోయిన ఆ మనిషి మోసగాడని తెలియటంతో మానవత్వం మీదే నమ్మకం పోయింది. అందుకేనమ్మా వెళ్ళిపోతున్నాను. మగవాడి వల్ల నువ్వైనా మోసపోకూడదని మనసారా కోరుకుంటున్నానమ్మా. జీవితాంతం దురదృష్టవంతురాలైన నీ అక్క సంపూర్ణ. జరిగింది నిజంగా చాలా దారుణం. ఐఎమ్ వెరీ సారీ ఝాన్సీ. I hate that Vishwanath. I hate the God who created that Vishwanath. డోంట్ బి డిప్రెస్డ్. ఎంతో మనస్థైర్యం కలిగిన నువ్వు ఇలా బాధపడకూడదు. నీకు తెలియదు దినకర్, మా అక్కతో నాకున్న అనుబంధం పిలుపుకు అక్కైనా ప్రేమకు నాకు అమ్మలా ఉండేది. అలాంటి మా అక్క చావుకు కారకుడైన ఆ విశ్వనాథ్ ఈ లోకంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. వాడిని పట్టుకుని ఏం చేస్తానంటావు? చట్టానికి అప్పగిస్తాను. ఉరిశిక్ష పడేటట్టు చేస్తాను. ఆడపిల్లవి అలాంటి నేరస్తుని వెతికి పట్టుకోవడం నీ వల్ల జరిగే పని కాదేమో? ఎందుకు కాదు? ఆడపిల్లంటే చేతకానిది ఏమీ చేయలేదని మీ మగాళ్ళ ఉద్దేశమా? ఒక్క శారీరక బలంలో తప్ప మీ మగాళ్ళ ఆడవాళ్ళ కంటే ఎందులో ఎక్కువ? అనాదిగా ఆడదాన్ని తక్కువ దానిలాగా బానిసలాగా చూడడం అహంకారంతో మీ మగవాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఆడది అణిగి మణిగి ఉండటానికి వీలుగా
ఆచారాలు కట్టుబాట్లు మీరే సృష్టించారు. పెళ్ళన్నారు, తల వంచి తాళి కట్టారు. వైదవ్యం అన్నారు, మెడలోంచి విధవం చేశారు. పరకట్నం అన్నారు, నెత్తిన డబ్బుతో పాటు దాసిలా తెచ్చుకున్నారు. ఇల్లాలన్నారు, ఇంట్లో బంధించారు. వేసి అన్నారు, సొమ్ముకు కొనుక్కున్నారు. ఇవన్నీ మీరు ఆడదానికి చేసే అన్యాయాలు కావా? నిజమే అనుకో, కానీ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలకి తల వంచాలిగా. ఆడది మాత్రమే తల వంచాలి అనే సాంప్రదాయాన్ని ఎందుకు మన్నించాలి? ఏ సాంప్రదాయం, ఆచారం, నీతి, న్యాయం ఇవన్నీ కూడా ఆడ మగకి ఎందుకు సమానంగా లేవు? మగాడు పరాయిదాంతో తిరిగితే రసికత్వం, అదే ఆడది తిరిగితే అవినీతి అని ఎందుకు అనాలి? మొగుడు చచ్చిన ఆడదాన్ని విధవం చేసేటప్పుడు పెళ్ళాం చచ్చిన మొగుడిని కూడా విధవని ఎందుకు చేయరు? పెళ్ళైతే ఆడదాని ఇంటి పేరు మారుస్తారు, మగాడికి మాత్రం ఎందుకు మార్చరు? ఝాన్సీ, ఉద్రేకపడకు, నేను చెప్పేది. నాకేం చెప్పకండి. ఐ హేట్ ద మేల్ డామినేషన్. ఇంగ్లీష్ లో ప్రతి అడ్డమైన దానికి మేల్ సెక్స్ ని ఉపయోగించారు మీ మగాళ్ళు. మ్యాన్ కైండ్, మేనిఫెస్టో, మాన్యువల్ ప్రతిదీ మ్యాన్ అనే పదంతోనే మొదలు పెట్టారే తప్ప ఉమన్ కైండ్, ఉమన్ ఫెస్టో, ఉమన్యువల్ అని ఎందుకు అనకూడదు? ఆఖరికి నెల నెల ఆడదానికి సంభవించే శారీరక మార్పును కూడా మెన్సెస్ అన్నారే గాని ఉమెన్సెస్ అనలేకపోయారు. భాషలో, సమాజంలో, కట్టుబాట్లలో, ఆచారాల్లో అన్నిటిలోనూ ఆధిక్యత మగాడిదే. అందుకే యుగాలుగా మగాడు ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఆ విశ్వనాథలాగా. ఝాన్సీ, మొదటిసారిగా నీలో ఇంత ఆవేశాన్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇది ఆవేదన నుంచి వచ్చిన ఆవేశం దినకర్. సృష్టికి మూలమైన ఆ భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు గాని ప్రాణిని సృష్టించే ఆడది మాత్రం ఈ లోకంలో ఉంది. అయితే ఆమె కారణంగా జన్మించిన మగవాడే ఆమెకు అన్యాయం చేస్తున్నాడు. అలాంటి వాడిని క్షమించకూడదు. అందుకే ఏదేవైనా విశ్వనాథను పట్టుకు తీరుతాను. పట్టుకు తీరాలనే నీ ప్రయత్నంలో ఏ ప్రమాదం ఎదురైనా నీ నిర్ణయం మారదా? నా ప్రాణం పోయే క్షణంలో కూడా మారదు. ఓకే, ఇక నేను చెప్పగలిగేదే ఉంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఝాన్సీ గారు, మీరు చెప్పినది విన్నాక ఆరిపోయిన ఒకప్పటి నా గుండెలో మంట మళ్ళీ రాజుకుంది. ఏమిటి రాజు మీరనేది? ఆ విశ్వనాథ్ నాకు తెలుసు. వాట్? నిజమా? ఆ విశ్వనాథ్ మీకు తెలుసా? మల్లె పువ్వు లాంటి నా చెల్లెలు బ్రతుక్కి మంగళసూత్రం పేరుతో ఉరితాడు బిగించాడు ఆ విశ్వనాథ్. రాజుగారు. అవునండి. అన్నం పుణ్యం ఎరుగని నా చెల్లెలు శ్రీలత వాడిని గాఢంగా ప్రేమించింది. చిన్నతనంలోనే మా అమ్మగారు పోవడం వల్ల, మా నాన్నగారంటే భయం వల్ల తన ప్రేమ విషయం నాతోనే చెప్పింది మా చెల్లాయి. మా నాన్నగారితో గొడవ పడి ఒప్పించి దాని పెళ్లి నేనే జరిపించాను. 25,000 కట్నం తీసుకుని పెళ్ళైన 10 రోజులకే వినయ్ కుమార్ అనబడేవాడు మాయమయ్యాడు. పోలీసులకు రిపోర్ట్ ఇస్తే కట్నాల కోసం పెళ్లిళ్ళు చేసుకుని ఆడపిల్లల బ్రతుకులతో ఆడుకునే దుర్మార్గుడని తెలిసింది. దాంతో మా నాన్నగారు మంచం పట్టారు. నా చెల్లెలు మతిలేందయింది. భర్త లేని భార్య సమాజంలో నిజంగా ఎంతో దురదృష్టవంతురాలు. నలుగురి వలన వెక్కిరింపు, వేళాకోళం, జాలి, సానుభూతి ఇవన్నీ భరించలేక నా చెల్లెలు శ్రీలత బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది విన్న మా నాన్నగారు గుండె ఆగి మరణించారు. వెళ్ళిపోయిన నా చెల్లి జ్ఞాపకార్థం శ్రీలత అనే ఆమె పేరులోని శ్రీని రాజ్ అనే నా పేరులోకి చేర్చుకుని శ్రీరాజుగా మిగిలిపోయాను. నవ్వుతూ నవ్విస్తూ ఉండే మీ వెనక ఇంత కన్నీటి కథ ఉందని నేను ఊహించలేకపోయాను. ఈ బాధని, ఆవేదన్ని మర్చిపోవడానికి నాకు తెలిసిన ప్రతి మనిషితోనూ నవ్వుతూ కలిసిపోతుంటాను. నవ్వున్న చోటికి ఏడుపు రావడానికి జగ్గుతుందంటారు. ఐఎమ్ సారీ, నా విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని మరింత బాధ పెట్టినట్టున్నాను. లేదు, మరింత బాధ్యత పెంచారు. ఝాన్సీ గారు. అవునండి, మా అక్క, మీ చెల్లి ఇంకా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలను అన్యాయం చేసిన వాడి అంతు తేల్చాలన్నదే నా నిర్ణయం. మీ ఆశయంలో భాగం పంచుకోవాలన్న ఆశ. ఆ విధంగానైనా నా చెల్లెల ఆత్మకి శాంతి కలిగించిన వాడిని అవుతాను. తప్పకుండా. మరి నేను బయలుదేరతానండి. అన్నట్టు రేపు సాయంకాలం మీరు ఒకసారి ఇక్కడికి రావాలి. దేనికి? మా బామ్మగారి భర్త గారి కొడుకు రేపు తండ్రి కాబోతున్నాడు.
అంటే మా బామ్మగారి భర్త ఎవరు? మా తాత. ఆయన కొడుకు ఎవరు? మా నాన్నగారు. ఆయన తండ్రి కాబోతున్నాడు. దట్ మీన్స్ రేపు మీ పుట్టినరోజు. ఇన్నాళ్ళకి ఒక్కటి కరెక్ట్ గా చెప్పారండి. తప్పకుండా వస్తారు కదా? వస్తానండి. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. నమస్కారం సార్. రామ్మా కూర్చో. పాపం మీ అక్కయ్య అలా చనిపోవడం చాలా విచారకరమైన విషయం. మా అక్కయ్య చావు వల్ల నా జీవితానికి ఓ లక్ష్యం ఏర్పడింది సార్. అంటే ఏమిటమ్మా నువ్వనేది? అవును సార్, ఈ రోజు నుంచే మిస్టర్ వేని నేను పట్టుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. చూడమ్మాయి, అతని గురించి నీకు ఇంకా ఏమీ తెలియదు. 2-3 రాష్ట్రాల్లో ఇదే రకం నేరాలు చేసి అక్కడ పోలీసులు కూడా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఓ గమ్మత్తు చెప్పనా, ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా తన ఫోటోలు కానీ తన తాలూకు ఆధారాలు కానీ చివరికి తన వేలుముద్రలు కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డ మేధావి. అసలు అతని పేరేమిటో, ఊరేమిటో, రాష్ట్రం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఆఖరికి తన్ని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు కూడా తెలియదు. అంతెందుకు, ఇన్నేళ్ల అనుభవం ఉన్న నాకే వాడి కేసు అంతు చెక్కట్లేదు. అలాంటిది నువ్వు వాడి గురించి ప్రయత్నం చేయటం ఏమిటమ్మాయి? నా సంతృప్తి కోసం, మా అక్కయ్య ఆత్మశాంతి కోసం నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు మిస్టర్ వీక్ సంబంధించిన వివరాలు ఇవ్వండి. అందుకు మా రూల్స్ ఒప్పుకోవమ్మా. కానీ నువ్వు ఈ కేసు గురించి ఎంతో పట్టుదలగా ప్రయత్నం చేస్తానంటున్నావు. ఓకే, రిస్క్ తీసుకుని ఆ వివరాలు నీకు ఇస్తాను. వేలు 1 సెకండ్ సార్. దొరికింది సార్, బ్రహ్మాండమైన పాయింట్ దొరికింది. ఝాన్సీ అడిగారా? నమస్కారం అండి. ఏమిటి, మా వేలు ఇంతకు ముందే నీకు తెలుసా? తెలుసా ఏమిటండి, మీరు అదిగుండేది మా మామగారింటోనే. ఈయనకి స్టేషన్ లో పని అనుకున్నాను గానీ మీ దగ్గరేం తెలీదే. మామూలు పోలీస్ డ్యూటీ కంటే నా దగ్గర పనిచేయటం అతనికి చాలా ఇష్టం అమ్మాయి. అందుకే సర్కిల్కి చెప్పి నా దగ్గరికి రప్పించుకున్నాను. అంతేకాదండి, మన సహాయం లేకపోతే ఈయన అసలు ఆ మిస్టర్ వీని పట్టుకోలేడు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పేపర్ న్యూస్ నేనే గ్యాదర్ చేసి ఇవ్వాలి. ఇదిగో ఈ పాత పేపర్లో కొత్త పాయింట్ పట్టాను, చూసారా? సంతోషించాం కానీ అమ్మాయికి ఆ మిస్టర్ వీకి సంబంధించిన ఫైల్ కావాలి. మీకే ఇచ్చాను, అదిగో టేబుల్ మీదే ఉంది. ఆ విషయం కూడా నేనే చెప్పాలి ఈయనకి. రాజుగారు, వెల్కమ్ టు మై ఓన్లీ గెస్ట్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. ఇదేమిటండి, పుట్టినరోజుకి ఎన్నేళ్లుంటే అన్ని కొవ్వొత్తులు కదా వెలిగించాలి? మీరేకంగా హిందీ. అదే రాజు స్పెషాలిటీ. దీపం అనేది వెలుగుతూ ఉండాలి కానీ ఆరిపోకూడదు. అది అశుభం కూడా. పైగా పుట్టినరోజు అలాంటి పని చేయడం ఫూలిష్నెస్ అని నా ఉద్దేశం. కనుక 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకుంటూ 25 సంవత్సరాలు అయిపోయాయి కనుక మిగిలిన 70 సంవత్సరాలకి 75 కొవ్వొత్తులు వెలిగించాను. వెరీ గుడ్, చాలా గొప్ప ఆలోచన మీది. థ్యాంక్స్. అది సరే, మీరు ఆ బొకే తెచ్చింది నాకు ఇవ్వడానికా, మీరు పట్టుకుని ఉంచడానికా? ఓహ్, ఐఎమ్ వెరీ సారీ. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అగైన్. ఈ వెలిగే దీపాల్లాగే మీ జీవితం అంతా వెలుగుతో నిండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. రాజుగారు, ఆలస్యం అవుతుంది, మరి వెళ్ళొస్తాను. ప్రతి పుట్టినరోజు మీరు ఇలాగే నా కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఉంటాను. ఒంటరిగా కాదు, జంటగా. అంటే వచ్చే ఏడాదికి బహుశా నాకు దినకరికి పెళ్ళైపోవచ్చు. ఇద్దరం కలిసే వస్తాం. ఐ సీ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. దినకర్ ఇస్ లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఉంటాను. ఈడెవడు చుంచులా ఇంట్లో దూరుతున్నాడు? రాజు వీడే మిస్టర్ వి అయి ఉంటాడు. పెళ్లి కొడుకు గెటప్ లో కూడా ఉన్నాడు. ఖచ్చితంగా వీడే మిస్టర్ వి. దొరికిపోయాడు. సీతా, 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 చేత కావాలరా పేట నా కొడక. ఇలా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తావరా? వాడితో ఆట కట్టి నా పట్టు విడిపించడం నీ ఎవడా నువ్వు మా ఇంటి తలుపులు గోడలు పొడి చేస్తున్నావు? తలుపుల్ని గోడల్ని కాదు, అడ్డం వస్తే స్తంభాల్ని నిన్ను కూడా పొడి చేస్తాను. లోపల మిస్టర్ వి దూరాడు. మర్యాదగా వాడిని బయటికి తప్పించు,
లేకపోతే నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చిన పాపానికి నీకు శిక్ష తప్పదు. ఒరేయ్ శిక్ష అంటున్నావు, పుచ్చి లేచిపోగలదు. లోపల మా అల్లుడికి కూతురికి శోభనం జరుగుతుందిరా. శోభనమా? అయితే 2-3 రోజులు మీ అమ్మాయి గ్యారంటీగా ఉండమొస్తుంది. ఒరేయ్ ఏమిటా నీ పిచ్చివాగుడు? నా కూతుర్ని అంత మాట అంటావా? నీ అంతం చూస్తాను రా. మామయ్య నా మంచ పట్టుకెళ్తారేమో. పిచ్చేసుకో. పాపాలకి పాలు కూడా. నిన్ను తగలయా? ఆయన నా కూతురు మొగుడు రా. ఆయన పట్టుకుని మిస్టర్ వి మిస్టర్ డబ్ల్యూ అంటావేంట్రా? వీడు మిస్టర్ వి కాకపోతే శోభనానికి దొంగలా రావడం దేనికి? నన్ను చూసి పారిపోవడం దేనికి? ఎందుకురా? ఎందుకు 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 ఎందుకంటే ఎందుకు సార్? జాగిరి సార్, ఇందాక గదిలోకి వచ్చా గుర్తొచ్చింది సార్. ఎవరినన్నా పంపడానికి సిగ్గేసి నేనే చాటు గడుస్తుంటే మీరు నా వంట పడ్డారు. భయమేసి కంగారికి వచ్చేసాను అంతే. తెలియదు సార్. నిరోధులు చూపెట్టి కథలు చెబితే నమ్ముతాననుకున్నావా? నువ్వే మిస్టర్ బేబీ. ఇది బొక్కలో దోశ. ఆయన కాదురా, నేను తలుచుకుంటే నిన్ను బొక్కలో తోయించేయగలను. నేనెవరో తెలుసా? 2 టౌన్ ఎస్ఐని డిప్పకాయలు అప్పారావు రా. మీరు మీ అల్లుడు గారా సార్? అవునరా. మిస్టర్ వి కాదా సార్? కాదురా. క్షమించండి సార్. క్షమించండి రా. ఒరే నిన్ను ఉద్యోగం నుంచి ఓడబెట్టేస్తాను. నిన్ను బొక్కలో తోసేస్తాను రా. సార్ పొరపాటు అయింది, మన్నించండి సార్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. ఇంకెప్పుడు ఇలా చెయ్యండి సార్. రాజుగారు, మిస్టర్ వి మోసం చేసిన రాజేశ్వరిని కలుసుకోవడానికి నేను రేపల్లి వెళ్తున్నాను. ఖమ్మంలోని సరస్వతిని కలుసుకోవడానికి మీరు వెళ్ళండి. షూర్. మిస్టర్ వి గురించిన వివరాలు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా తెలుసుకోవచ్చు. అయితే నేను రేపు ఉదయం బస్కే బయలుదేరతాను. రేపలొచ్చిందే దిగనమ్మా, దిగండి. రండి బాబు, రండమ్మా. ఏమండి, రేపల్లి ఊర్లోకి దారి ఎటువైపు అండి? అదిగో అలా తినగా వెళ్ళండి. అవునండి. మా నాన్నగారు హైదరాబాద్ లోని తెలుసున్న ఓ ఆర్మీ ఆఫీస్ కు ఫోన్ చేసి మాట్లాడారు. వినోద్ కుమార్ అనే ఓ డాక్టర్ ఉన్నాడని, అతని తల్లిదండ్రులు బస్ యాక్సిడెంట్ లో పోయారని, అతను చాలా బుద్ధిమంతుడని ఆయన చెప్పారు. అతను లీవ్ లో ఉన్నాడని కూడా చెప్పారు. అంటే సెలవుల్లో ఉన్న వినోద్ కుమార్ అనే ఆర్మీ డాక్టర్ గురించి వివరాలు తెలుసుకుని అతనిలా వాడు మిమ్మల్ని నమ్మించాడనమాట. అవును, ఆ దుర్మార్గుడు చాలా తెలివిగా మోసం చేశాడు. పెళ్లి చూపుల కన్నా అతను వచ్చాడు, నన్ను చూసుకున్నాడు, నేను నచ్చానన్నాడు. వెంటనే ముహూర్తం పెట్టించమన్నాడు. శాస్త్ర ప్రకారం మా పెళ్లి జరిగిపోయింది. ఆర్మీ నుంచి ఎవరొచ్చిందని బయలుదేరే అతనికి కన్నీళ్లతో వీడ్కోలు చెప్పాను. ఆ తర్వాత యుద్ధంలో అతను పోయాడనే వార్త వచ్చింది. సాంప్రదాయం ప్రకారం నన్ను విధవని చేశారు. అతనికి సంబంధించి ఏ ఒక్క వస్తువు గాని గుర్తు గాని మీ దగ్గర లేనట్టేగా? లేవని అనుకున్నాను. పోలీసులు అడిగినప్పుడు దుఃఖంతో గుర్తురాక ఆ మాటే చెప్పాను. ఇవిగో ఈ లైబ్రరీ బుక్స్ ట్రైన్లో అతను ఇక్కడికి వస్తూ చదువుకోవడానికి తెచ్చుంటాడు. పెళ్లికి వచ్చినప్పుడు ఇక్కడ మర్చిపోయాడు. ఇవి మీ మద్రాస్ లైబ్రరీవే. చాలా థ్యాంక్స్. వీటి ఆధారంతో వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. ఆ విధంగా ప్రేమ పేరుతో సరస్వతిని ట్రాప్ చేసిన వెంకటేష్ అనబడే మిస్టర్ వి 75,000 కట్నం తీసుకున్నాడట. ఆ తర్వాత కలకత్తా వెళ్లి కారు యాక్సిడెంట్ లో చచ్చిపోయినట్టుగా ఆధారాలు సృష్టించి మాయమయ్యాడట. పాపం సరస్వతి తల్లిదండ్రుల్ని చూస్తుంటే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాకే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. రాజు, ఖమ్మంలో నువ్వు ఎంక్వైరీ చేసి వచ్చిన సరస్వతి కథలోను, ఝాన్సీ చెప్పిన రాజేశ్వరి కథలో కూడా ఆ మిస్టర్ వి తన పెళ్లి ఫోటోలు గుర్తులు లేకుండా జాగ్రత్త పడ్డాడనమాట. అవును, అంతేకాదు తనకి ఎవరూ లేరని తెలివిగా నమ్మి, దాంతో అతని గురించి తెలుసుకోవడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఉంది. వాడి గురించి ఆరా తీయడానికి నేను ఆధారం సంపాదించాను. ఏమిటిది? ఈ ఊరు లైబ్రరీ నుంచి మిస్టర్ వి కొన్ని పుస్తకాలు తీసుకువెళ్లి రాజేశ్వరి ఇంట్లో మర్చిపోయాడు. వీటిని రేపు లైబ్రరీకి తీసుకువెళ్లి ఎంక్వైరీ చేస్తే వాడి గురించి ఏమైనా విషయాలు తెలియచ్చేమో. నా ఉద్దేశం అనవసర శ్రమ, ప్రయోజనం ఉండదు. అలా ఎందుకు అనుకోవాలి? ఒక్క పాయింట్ దొరికినా మంచిదే కదా. ఛాన్సీ, ప్లీజ్ ట్రై. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. రిజిస్టర్లో ఆయన పేరు అడ్రస్ చెప్పగలరా? వారెవరో తెలియకుండా మీరు వారి బుక్స్ ఎలా తేగలిగారు? ఎలా తెస్తారేవండి? కొంచెం చూసి చెప్పండి సార్.
వారి పేరు వెంకటేశ్వరరావు. ఇంతకు ముందే వచ్చారు. ఈ వేళతో మెంబర్షిప్ క్యాన్సిల్ చేయించుకున్నారు. బహుశా లోపలే ఉండుంటారు. నిజంగానా? మనిషి ఎలా ఉంటాడు? మనిషి సన్నగా పొడుగ్గా ఇన్సర్ట్ చేసుకున్నారు. లోపల చూడమ్మా, చూడమ్మా, క్లోజింగ్ టైం అయింది, త్వరగా రండి. అలాగే. ఎవరది? తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఏం జరిగిందండి? వాడు వాడు మిస్టర్ వి నన్ను భయపెట్టి నా ప్రాణాలు తీయాలని. అసలు నేను కూడా మీతో పాటు రావాల్సింది. ఇందాకనే గుర్తొచ్చి హడావిడిగా వచ్చాను. మీ అరుపులు విని రాబోతుంటే చీకట్లో ఎవడో నాకు డాష్ ఇచ్చిపోయాడు. ఈ బాబు గారు సమయానికి వచ్చారు కనుక మీకు ప్రమాదం తప్పిందమ్మా. చాలా థ్యాంక్స్. నో ఇట్స్ ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు పదండి. మొత్తానికి మీరు సినిమాల్లో హీరోయిన్ లాగా ఒక చిన్న సైజ్ అడ్వెంచర్ చేశారు. ఏమిటండి ఆలోచిస్తున్నారు? జరిగిన దాన్ని బట్టి నాకు విషయం అర్థమవుతుంది రాజు. మిస్టర్ వి తన గురించి కనుక్కునే మనల్ని రహస్యంగా కనిపెడుతున్నాడు. కరెక్టేనండి. వాడిని మీరు కనిపెడుతున్నారని వాడికి అనుమానం వచ్చుండొచ్చు. అందుకే లైబ్రరీలో వాడు మీకేదో ప్రమాదం తలపెట్టుండొచ్చు. తీరా నేను వచ్చేసరికి వాడి ప్రయత్నం దెబ్బతిని పారిపోయాడు. ఎనీహౌ వన్స్ అగైన్ థ్యాంక్స్ రాజు. అది సరే, ఇక ఈ విషయాలన్నీ మర్చిపోయి రిలాక్స్ అవ్వండి. నేను వస్తాను. రిలాక్స్ అయ్యేటట్టు ఒక జోక్ గాని క్విజ్ కానీ చెప్పండి. సరే, ఆల్ రైట్. మీ చేత ఎరుపు అనే మాట అనిపిస్తాను. సరే చూద్దాం. నేను ఆ మాట చచ్చినా అన్నం. సరే, వెళ్ళకూడదు ఏ రంగు? తెలుపు. చీకటిదే రంగు? నలుపు. మరి ఆకాశాంది? నీలం. చూసారా, మీ చేత నీలం అనిపిస్తానని అనిపించాను. ఏయ్, మీరు అనిపిస్తానది నీలం కాదు, ఎరుపు. అదిగో ఎరుపు అనేసరిగా వస్తా.
అయ్యా ఇన్స్పెక్టర్ గారు నమస్కారం. అందరికీ నా నమస్కారం. మళ్ళీ గరుడాచలం గారు మీరా? మీరు వెధలు గుర్తురావట్లేదు. నేనేనండి ఝాన్సీని. ఝాన్సీ మా ఆఫీసులో పనిచేస్తున్నాను. అవునండి. అది సరే మీరిలా వచ్చారేమిటి? నేను ఎందుకు వచ్చాను మరేం లేదమ్మా. నేను 2 సార్లు వేరు ఊళ్ళలో వేరు పెళ్లిళ్ళలో చూసిన పెళ్లి కొడుకే ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు. అది నేరం కదా, వీరితో రిపోర్ట్ చేద్దామని వచ్చాను. మై గాడ్, అమ్మాయి వాడు తప్పకుండా మనకు కావాల్సిన వాడే అయి ఉండాలి. పెళ్ళి ఎక్కడ జరుగుతుందయ్యా? వాడు పారిపోయినట్టున్నాడు. ఇన్స్పెక్టర్ సచిన్. ఓకే కమాన్ క్విక్. చట్టంలాగా చేతగాని ఆడవాళ్లలాగా నువ్వు నన్నేం చెయ్యవలే అనుకున్నాను. కానీ పరిశోధన పేరుతో నువ్వు చిందులు తొక్కడంతో నీ ఇంట్లోనూ లైబ్రరీలోనూ నిన్ను కాస్త భయపెట్టాను. అయినా నువ్వు నన్ను వెంటాడుతూనే ఉన్నావు. కానీ రాజుగా నీకు అందుబాటులో ఉంటూ మిస్టర్ విగా నీకు అందకుండా నిన్ను ఆడించడం నాకు థ్రిల్లింగ్ గానే ఉంది. ఈ పిల్లి ఎలుక చెలగాటంలో ఆఖరికి నిన్ను తప్పకుండా ఓడించి తీరుతాడు. అల్లుడు మేనల్లుడు కలిసి నన్ను వంటవాళ్ళు చేద్దాం అనుకుంటున్నారా? పోతులో ఉన్నావు, కసాయి చేయకూడదు. నేను చిన్న పిల్లోని, పిల్లలు తిందాం తప్ప పని చేయకూడదు. వెళ్ళి మీద పడరా. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అంటే ఏ సర్కిల్ అనుకుని లక్షణాల సంబంధాలన్నీ వదులుకుని వాడిని అల్లుడుగా చేసుకున్నాను. కానిస్టేబుల్ట. పైగా ఆ ఉద్యోగానికి తోడు పెద్ద లాట్లాగా ఓ కాగితం కూడా తీసుకుని విడాకులు ఇస్తా అని బెదిరింపు. పోనీ అమ్మాయిని వదిలేసి పోరా అందాం అనుకుంటే ఇదేమో నూతులో దుక్కుతా గోతులో దుక్కుతా అంటే ఏడుపు. మాయా మైదా పిన్ దొరికింది, ఏం చేయను? నా నెత్తిన పోయి అల్లుడు కాక ఈ మేనల్లుడు ఒకడు. వీడికి వయసు పెరిగింది కానీ మెదడు మాత్రం పెరగలేదు. నువ్వే పోయమన్నావు, నువ్వు నన్ను తిట్టావు, చెప్తాను. ఈ మేనల్లుడు ఒకడు నన్ను ఇలా హింసిస్తున్నాడు. ఆ అల్లుడేమో ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో నా ప్రాణానికి. చెల్లెమ్మ శ్రీలత ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసి, పెళ్లి పేరుతో నిన్ను అన్యాయం చేసి, నిన్ను ఈ లోకం నుంచే దూరం చేసిన ఆ దుర్మాస్టర్ వి కోసం వెతుకుతున్నానమ్మా, వెతుకుతున్నాను. నీలాగే తన అక్క ఆత్మశాంతి కోసం అతని మీదే పగబట్టిందమ్మా ఝాన్సీ అనే అమ్మాయి. నేను అమ్మాయిని అనుసరిస్తున్నానమ్మా. వాడి జాడ ఆమెకు తెలిసినా, ఆమె కారణంగా నాకు తెలిసినా నేను వాడిని చట్టానికి పట్టివ్వను. నా చేతులతో వాడిని అంతం చేసి నా పగ తీర్చుకుంటాను చెల్లెమ్మా, నా పగ తీర్చుకుంటాను. రాజుగారు ఏమన్నా ఇక్కడ మీరు క్యాంప్ నుంచి ఎప్పుడొచ్చారు? ఈ రోజు పొద్దునే. కూర్చోండి. అన్నట్టు మీకు కొత్త క్వశ్చన్ కొడతాను. ఒక గవర్నమెంట్ ఆఫీసులో 12 మంది పనిచేస్తున్నారు. అందులో 6 క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు. మిగిలిన ఎంతమంది పనిచేస్తున్నారు? 6. ఊరుకోండి, గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేయడం ఏంటి? ఎవడన్నా వింటే నవ్వుతాడు. సరే గాని మీరు జోక్ చెప్పారు, బానే ఉంది. నేను న్యూస్ చెప్తాను. ఏమిటండి అది? మన మిస్టర్ వి మాకు దొరకబోయి కాస్త్ర తప్పించుకున్నాడు. ఏమిటండి మీరు అనేది? అవునండి, మేతానార కళ్యాణ మండపంలో అతను పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిసి నేను నీలకంఠం గారు పోలీసులతో అక్కడికి వెళ్ళాం. మేము వస్తున్నట్టు ఎలాగో తెలుసుకున్నట్టున్నాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ఓ టాక్సీ డ్రైవర్ని కొట్టి ఆ టాక్సీలోనే పారిపోయాడు. పాపం ఇప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ సీరియస్ కండిషన్ లో హాస్పిటల్లో ఉన్నాడు. మై గాడ్, వాడు మామూలు మోసగాడే అనుకున్నాను. ప్రాణాలు తీసే హంతకుడు కూడా అన్నమాట. ఆ సమయంలో నేను అక్కడ ఉండాల్సింది. వెంటాడి పట్టుకుని వాడు అంతు చూసుండేవాడిని. నీ కోరిక నా కోరిక తీరే రోజు ఎంతో దూరంలో లేదు రాజుగారు. ఖచ్చితంగా త్వరలోనే వాడి కథ ముగుస్తుంది. సరే నేను వెళ్ళొస్తానండి.
ఓకే అండి. నమస్కారం ఝాన్సీరాణి గారు, ఏమిటి ఇక్కడ ఉన్నారు? మరేం లేదండి, ఈయన శ్రీరాజ్ గారని నాకు తెలిసిన ఆయన, కలవడానికి వచ్చాను. ఇప్పుడు బయలుదేరుతున్నాను అంతే. రాజుగారు, నా పేరు వేలు. ఏ వేలు? చిటికిన వేల, బొట్టన వేల? వేలకి వేలు. అమ్మో, అంత నేను ఇచ్చుకోలేను. వేలకి ఇంటి పేరు, వేలు మన పేరు. ఇక ఉద్యోగం చెప్పదులేండి, మీ డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది. పోలీస్ బాబాయ్. మా ఇంటి వానర్ అల్లుడు గారు చాలా సరదైన మనిషి. ఇంటికేనా వేలుగారు? అవునండి, మీరు ఇంటికి అయితే రండి, కలిసి పెడదాం. దారిలో ఈ మధ్య నేను చేసిన సాహసం గురించి చెబుతాను, రండి. వస్తానండి. నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మంచిదైందిరా. అవునరా, లేకపోతే చాలా కష్టపడి ఉండేవాళ్ళం. రేయ్, చూసావా హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు? త్వరగా పదనరా, టైటిల్స్ మిస్ చేయకూడదురా. చూడాలనుకున్న సినిమా చూడలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నట్టుగా మీ ఫేస్ చూస్తేనే తెలుస్తోంది. తీసుకోండి. ఏమిటిది? బ్లాకా? కాదు, వైటే. నా అన్నవాడు నాకున్నవాడు ఓ ఫ్రెండ్ అన్నమాట ప్రకారం సినిమాకి రాబోయి వాళ్ళన్నకు ఉన్నట్టుండి కన్నుకు దెబ్బ తగిలితే రాలేకున్నానని కబురంపాడు. కనుక నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా టికెట్ తీసుకోండి. థ్యాంక్ యూ. డబ్బులు? కలిసి సినిమా చూడబోయేవాళ్ళం, కంగారే ఉంది, ఇద్దరుగా లేండి. ఎలా ఉంది సినిమా? బాగుంది. నాకు మరీ బాగుంది, మీరు పక్కన ఉండబట్టి. ఇదిగోండి డబ్బులు. వద్దులేండి, మీ పక్కన కూర్చున్న ప్రతి నిమిషానికి విలువ కడితే నేనే మీకు చాలా ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ ఎ మినిట్. నా పేరు విఠల్, బిఏ చదివాను, బ్యాచిలర్ని. మరి మీ పేరు? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాలని ఆశ నాకుంది. అయితే తెలుసుకోండి. హలో. హలో, నేను విఠల్, బిఏ బ్యాచిలర్ని. మీ పేరు రాధ, మీరు లాయర్ జగన్నాథం గారి ఏకైక కూతురు. చూసారా ఎలా కనిపెట్టేశాను? కంగ్రాట్స్. నా ప్రతిభకు గుర్తుగా రేపు సాయంకాలం మీరు లవర్స్ పార్క్ రావాలి. నాకు మిమ్మల్ని చూడాలనుంది. సారీ, నేను రాను. మీరు రావాలి, నేను చూడాలి. నేను రాను. పోస్ట్. I love you. 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 సరే, ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నారు. 3 యాపిల్స్ ని సమానంగా పంచుకోవాలి. కొరకూడదు, కొయ్యకూడదు. ఎలా? అమ్మా. నాన్న, అలా చూడు, ఆయనే కదూ. కొయ్యకూడదు, కొరకూడదు. yes 3 యాపిల్స్. కరెక్ట్. ఎలా అండి? అలాగే ఉన్నాడమ్మా. అలా ఉండటం కాదు నాన్న, ఖచ్చితంగా ఆయనే. మీరు అలా ఆలోచిస్తుండని నేను ఇలాగా ఐస్ క్రీమ్ పట్టుకొస్తాను. 2 ఐస్ క్రీమ్లు ఇవ్వండి. థ్యాంక్స్. ఏమండి? నేనా? అదేమిటండి అలా అడుగుతున్నారు? మిమ్మల్నేనండి, నేనండి మీ జైని. అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బాబు, అందుకే పడవ ప్రమాదంలో పోయావనుకున్నా. నువ్వు మళ్ళీ ఇలా. ఎవరండి మీరు? నన్ను ఎవరనుకుంటున్నారు? నువ్వు మా వేణుగోపాలివి కదా? అబ్బే, మీరు పొరపాటు పడుతున్నారు. నా పేరు శ్రీరాజ్, మెడికల్ రిప్రజెంటేటివ్ని. అలా అనకండి. మీరు అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన మనిషి అని నా మనసుకు తెలుసండి. మన్నించాలి, నాకు అసలు పెళ్ళే కాలేదు. నన్ను చూసి మీరు మీ వారు అదే వేణుగోపాల్ గారు అనుకుంటున్నారు. మీ వారు అచ్చు అలాగే ఉంటారా? అవును బాబు, మా అల్లుడు వేణుగోపాల్ అచ్చన్ని ఇలాగే ఉంటాడు. అతను పడవ ప్రమాదంలో పోయాడన్న వార్త వచ్చినప్పటి నుంచి అమ్మాయి పరిస్థితి దయనీయంగా తయారైంది. నాన్న, వారు ఆయనే నాన్న, మీ అల్లుడు గారే నాన్న.
ఆయన చెబుతున్నాడు కదమ్మా కాదని. చూడమ్మా, అల్లుడు గారు చెప్తుండేవారు తన్ను పోలిన మనిషి ఇంకోరున్నారని. బహుశా ఈయనే ఆయన అయి ఉంటారు. మన్నించండి బాబు, వెళ్ళండి. ఐఎమ్ సారీ, మీకు కనపడి బాధ పెట్టినట్టున్నాను. దాస్ ప్రకాష్ ఐస్ క్రీమ్. ఎవరండి వాళ్ళు? మీతో అంతసేపు మాట్లాడారు. ఎవరో మతిస్థిమతం లేని పిల్ల, ఆవిడ తండ్రి. భర్త దూరమైన మెంటల్ కేసు. రామ్మా. అది సరే, ఇంతకీ మన తండ్రులు కొడుకులు వాళ్ళ 3 యాపిల్స్ ఏమైనాయి? నలుగురికి 3 యాపిల్స్ పంచడం అది జరిగే పని కాదండి. జరిగే పని కాదనకండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. సరే తెలీదు, మీరే చెప్పండి. ఇప్పుడు ఒక తాత, ఒక తండ్రి, ఒక కొడుకు ఉన్నారండి. అందులో 2 తండ్రులు 2 కొడుకులు ఉన్నట్టే కదా. వాళ్ళు 3 యాపిల్స్ ని ముగ్గురు హ్యాపీగా పంచుకున్నారు. తేలిగ్గా మోసం చేశారండి. అదే మన టెక్నిక్. అదిగో బస్సు వచ్చేసింది, మీరు బయలుదేరండి. అయ్యో, కొంచెం తినండి. ఏమండి ఏమండి, మీరు ఆ అమ్మాయితో ఉన్నందుకే కదండి నాకు అబద్ధం చెప్పారు. మీరెవరితో ఉన్నా నేనేమనుకోనండి, మీరు నాతో ఉంటే చాలండి. అమ్మా తప్పమ్మా, ఆయన వదులు. ఆయన కాదంటున్నారుగా. అబద్ధం నాన్న, వీరే అయినా నాకు తెలుసు. ఎంతమందిలో ఉన్నా నేను గుర్తుపట్టగలను. వదండి, ఏమిటి కూడా అర్థం లేకున్నాను. ఎందుకండి కాదని నన్ను నమ్మించాలని చూస్తున్నారు? మీరే నా భర్త, మీరే నా దైవం. ఏమిటి పిచ్చి చేస్తూ? మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. రోడ్డు మీద పట్టుకున్నా నీ అల్లరం ఏమిటి? ఏమండి 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 ఏమండి? పోనీ బాబు. రామ్మా. నేను అలా వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. జయ, మీరా? మీరు? నేనే జయ, నీ వేణుని. ఏమండి ఏమండి, ఇందాక మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నానండి నా దేవుడు బ్రతికే ఉన్నాడని. కానీ మీరు కాదని చెప్పడంతో నువ్వెంత కుమిలిపోయావో నాకు తెలుసు జయ. కొన్ని తప్పనిసరి పరిస్థితుల వల్ల నేను చనిపోయినట్టుగా నటించాల్సి వచ్చింది. ఇందాక నువ్వు తెలియనట్టుగా మాట్లాడినందుకు నన్ను మన్నించు. అవే మాట్లాడండి. మీరు మళ్ళీ క్షేమంగా నా దగ్గరికి వచ్చారు, నాకంతే చాలు. జయ, ఇక నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. ఇదిగో ఈ కుంకుమ పొట్టు సాక్షిగా, ఆ ఆకాశం సాక్షిగా మనిద్దరం కలకాలం కలిసే ఉంటాం. జయ, ఇక మన భవిష్యత్తు ఓ మధురమైన స్వప్నం కావాలి. మళ్ళీ నీ మెడలో పసుపు తాడు కళకళ్ళాడాలి. మళ్ళీ నీ చేతి గాజులు గలగల్లాడాలి. మళ్ళీ నువ్వు నా పాలిటి మహాలక్ష్మి అవ్వాలి. మనం ఇలాగే అన్యోన్యంగా కలకాలం కలిసి ఉండాలి. పాపం ఎవరా అమ్మాయి పైన నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుంది. అమ్మా జయ, అమ్మా జయ, తల్లి, అమ్మా. ఆవిడ మీ కూతురా? అవును బాబు, కట్టుకున్నవాడు పోయాడన్న దుఃఖంతో ఇంతకాలం బతికింది. ఇక ఈ దిక్కుమాలిన బతుకు అనవసరం అనుకున్నట్టుంది. ఈ కన్న తండ్రిని అన్యాయం చేసి వెళ్ళిపోయింది బాబు. అమ్మా జయ. ఆవిడ భర్త పోయి ఎంతకాలం అయింది? పడవ ప్రమాదంలో ఈ మధ్యనే పోయాడు బాబు. తన భర్త లాంటి మనిషిని మళ్ళీ ఈ రోజు చూడటంతో బాధను తట్టుకోలేక ఈ ఘోరం చేసి ఉంటుంది నా తల్లి. ఏమిటి, తన భర్త లాంటి మనిషిని మళ్ళీ చూసిందే?
మీ అల్లుడి పేరు? వేణుగోపాల్ బాబు. ఆ బాబు ఎవరో ఇది మీకు ఇమ్మన్నారు. డియర్ రాధా, ఈ రోజు సాయంత్రం లవర్స్ టవర్ పైన నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. నువ్వు రాకపోతే సరిగ్గా 5 గంటలకు నేను అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నా చావుతోనైనా నీకు నా ప్రేమంటే ఏమిటో అర్థమైతే అంతే చాలు. నీ విఠల్. ఐదు గంటలకు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. రావా? ఐదు గంటలకు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. రావా? ప్రేమకు చావు లేదు, ప్రేమ చావకూడదు అని నిరూపించావు రాధా, నిరూపించావు. రేపు పండుగ, కొత్త బట్టలు వాచిన బొందాన్ని అల్లరి పెట్టకుండా మాయదార అల్లుడిని పంపించేయాలి. అల్లుడు గారు ఎంత దారుణం అండి. మీ తిరుపతి తాతగారు మేడం నుంచి కింద పడి చావు బతుకులో ఉన్నట్ట టెలిగ్రామ్ వచ్చింది. మీరు వెంటనే బయలుదేరండి. లేవండి. ఏమండి, మీతో పాటు నన్ను బయలుదేరమంటారా? ఎందుకులేమ్మా, ఆయన పోయిన తర్వాత ఎలాగా వెళ్ళక తప్పదు. బాధపడకండి అల్లుడు గారు. అసలు వయసు మళ్ళిన వాడు మేడ ఎక్కడేమో పొరపాటు, ఎక్కినవాడు కుదురుగా ఉండక మా పాల పెక్కలాగా ఎగిరి గంతేసి ఉంటాడు, కింద పడి ప్రాణం మీద తెచ్చుకున్నాడు. అంతా దైవలేలా. ఇక బయలుదేరండి. ఇప్పుడు నేను తింటున్నది ఏమిటి? లడ్డు. పొట్లం గడి తీసుకెళ్ళండి, ట్రైన్లో తెలుసు. మీరు బయలుదేరండి. ఇది మామూలు లడ్డు కాదు, తిరుపతి లడ్డు. దేవుడు ప్రసాదం. అమ్మాయి నువ్వు కూడా ఓ ముక్క రొట్టె వేసుకో. మీరు బయలుదేరండి. ఈ లడ్డు ఈ రోజు ఉదయమే బజార్లో నాకు కనిపించి మా తిరుపతి తాతగారు స్వహస్తాలతో నాకు ఇచ్చారు. అదేమిటి నాన్న, ఆయనేగా మేడ మీద నుంచి పడ్డారని టెలిగ్రామ్ వచ్చింది. అదేనే, నిక్షేపంగా పోతులా తిరుగుతున్న మా తాతగారి మీద ఇలాంటి అబద్ధపు టెలిగ్రామ్ ఎవరో ఇచ్చుండాలి. ఎవడై ఉంటాడండి ఆ దరిద్రుడు? ఎవడో దొంగ వెధవ, పనికి మాలిన వెధవ, బేవార్సు వెధవ, పుండాకోరు వెధవ, కుప్ప తొట్టి వెధవ. ఇంకేం తిట్టచ్చు? ఎందుకులేండి తెలియని వాడి గురించి నోరు పారేసుకోవడం. నోరు పారేసుకోవడం ఏంటండి? అసలు వాడు నాకు దొరికితే ఆ మేడ మీదకి తీసుకెళ్లి కిందకి తోసేస్తాను. అలాగే తోసేద్దరు కానీ ముందు మీరు దీని లోపల తోసేయండి. ఎప్పటికైనా దొరక్కపోతాడా నాకు, అప్పుడు చెబుతాను వాడి పని. మరి నేను వస్తా.
ఏయ్ చూసావా మీ నాన్న ఎత్తు రేపు పండగ కదా ఆ చావు కబురు చెప్పి నన్ను తిరుపతి తోలేస్తే ఖర్చు తగ్గుతుందని వేశాడు ఈ ఎత్తు మన దగ్గర ఆ పప్పులే ఉడకవు. రాధా, నేను నా సహజ ధోరణిలో చిక్కు ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలి. ఓడిపోయావో 10 ముద్దులు. నేనే ఓడిపోను కానీ చెప్పండి. సరే, నేను మన ఆత్మహత్య చేసుకోపోయిన చూడు టవరు, దాని మీదకి 4 ఫ్రెండ్స్ వెళ్ళారు. అందులో ఒకడు మూడు చెడిపోయి పక్కన వాడిని కిందకు తోసాడు. వాడు సరాసరి వచ్చి కింద ఉన్న పోలీసు వాడి మీద పడ్డాడు. ప్రాణాలు వదిలేస్తూ నన్ను కిందకు తోసేసింది ఆ ముగ్గురులోనూ జాన్ అని చెప్పాడు. దాంతో ఆ పోలీస్ స్ట్రైట్ గా వచ్చి ఆ ముగ్గురులోనూ జాన్ అనేవాడిని పట్టుకున్నాడు. ఎలా? పోలీసు వాడు భయపెట్టుంటాడు, జాన్ ఒప్పేసుకుని ఉంటాడు. ఎవరైనా హత్య చేసిన వాడు నేను హత్య చేశాను ఒప్పుకుంటాడేంటి? ఎవరూ చెప్పకుండా ఎవరు ఒప్పుకోకుండా ముగ్గురులోని జాన్ ఎలా కనిపెడతాడండి ఆ పోలీసు? మిగతా ఇద్దరు ఆడవాళ్ళు కాబట్టి. ఓడిపోయావు, కమాన్. ఎవరైనా చూస్తారేమోనండి. నాకు అనవసరం. 10 ముద్దులు ఇక్కడ మొదలు పెడతాను, ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. రెడీ? విఠల్, నీకు శుభార్త చెప్పనా? అది వింటే నువ్వు చాలా ఆనందపడతావు. మన విషయం మా డాడీకి చెప్పేశాను. పెళ్లికి కూడా సరేనన్నారు. బిజినెస్ పని మీద టూర్ వెళ్ళాలని, ఈ లోపే పెళ్లి చేసుకుందాం అన్నావని చెప్పాను. నువ్వు ఒకసారి మా ఇంటికి వస్తే మాట్లాడి ముహూర్తం పెట్టిస్తానన్నారు. రేపు వస్తావు మా ఇంటికి? ఎంత మంచి మాట చెప్పినా ఊయేనా? వెల్ యంగ్ మ్యాన్, అయితే నువ్వు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరంటావు. నా అనేవాళ్ళు అనే పదానికి అర్థం నాకు కావలసిన వాళ్ళే అయితే నాకున్నారు సార్. అదేమిటో ఇప్పుడేగా పేరెంట్స్ ఏదో యాక్సిడెంట్ లో పోయారని, నాకు బంధువులు ఎవరూ లేరనన్నావు. నిజమే, రాధా మీరు నాకు నా వాళ్ళేగా. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మిస్టర్ విఠల్, రాధ నా ఇంటి దీపం, నా కంటి వెలుగు. తనకు నచ్చిన మనిషి ఎవరైనా సరే అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని నేను ఏనాడో నిర్ణయించుకున్నాను. నీకు ఎవరూ లేరు కనుక మీరిద్దరూ పెళ్లి అయిన తర్వాత హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు. అలాగే సార్, కానీ ఒక్క విషయం. నేను మీతో చెప్పినట్టుగా లెదర్ గుడ్స్ ఎక్స్పోర్ట్ విషయమై 15 రోజుల్లో సింగపూర్ వెళ్ళాలనుకుంటున్నాను. ఈలోగా మ్యారేజ్ అయిపోతే రాధను కూడా నాతో పాటు తీసుకెళ్దామని. హనీమూను బిజినెస్ రెండు కలిపి చూసుకోవాలనుకుంటున్నావు అంతేగా? ఆల్ రైట్. డాడీ డాడీ, ఆ బిజినెస్ లో తనతో పాటు ఓ చిన్న పార్ట్నర్ గా 1,00,000 రూపాయలు పెట్టి నన్ను చేరమంటున్నాడు. చిన్న పార్ట్నర్ ఏం కర్మ తల్లి, ఎన్ని లక్షలైనా సరే పెట్టి నువ్వు కూడా పెద్ద పార్ట్నర్ గా చేరు. దాందే ఉందండి, ముందు ముందు రాధా సోల్ ప్రొపరేటర్ కావచ్చు. ఆ 1,00,000 రూపాయలు సింగపూర్ ట్రిప్కి వెళ్లే ముందు ఇస్తే. అలాగేనయ్యా, పెళ్లి కాగానే మీరు బయలుదేరే ముందు ఇస్తే. షూర్, వస్తానని చెప్పాగా. వెళ్ళొస్తాను బాబు. మంచిది. అవును, నీలకంఠం గారు చెప్పారు. ఆ మిస్టర్ వి ఈ మధ్య కొత్తపల్లిలో భార్గవ్ అనే అమ్మాయిని యథాప్రకారం పెళ్లి పేరుతో మోసం చేశాడట. పాపం, ఆ అమ్మాయి పిచ్చెక్కి హాస్పిటల్లో ఉందట. మై గాడ్, పిచ్చెక్కిందా? అయితే ఆమె వలన వాడి విషయాలు ఏవి తెలియవన్నమాట. నిజమే, కానీ ఆ పెళ్లికి ఆమె స్నేహితురాలు సెల్వరాణి అనే అమ్మాయి వెళ్ళిందట. ఆమె ఈ ఊళ్ళోనే ఉందట. రేపు ఆవిడని కలుసుకుని వాడి గురించి ఏమైనా విషయాలు తెలిస్తే ఏమో కనుక్కుంటాను. అవునండి, భార్గవి గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. అది నా డియరెస్ట్ ఫ్రెండ్. దాని పెళ్లిలోనే ఆ రాస్కల్ మిస్టర్ వీని మొదటిసారి చివరిసారి చూశాను. వాడి కారణంగానే భార్గవి బ్రతుకు అన్యాయం అయిపోయింది. మీరు బొమ్మలు చాలా బాగా గీస్తారే. అది చిన్నప్పటి నుంచి నా హాబీ. మీరు మనిషి బొమ్మలు కూడా వేయగలరా? యు మీన్ పోర్ట్రేట్స్? అచ్చుగుద్దినట్టు అద్భుతంగా గీయలేకపోవచ్చు, మొత్తానికి పోలికలు వచ్చేటట్టు మాత్రం గీయగలను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కదలకుండా కూర్చుంటాను. నా స్కెచ్ వేస్తారా? ఏ టెస్ట్ పెడుతున్నారా? కూర్చోండి, గీస్తాను. అమ్మ రాణి, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టమ్మా, కాసేపు డిస్టర్బ్ చేయకు. బొమ్మ మీదే అనుకోండి, హెయిర్ స్టైల్ మాత్రం నాకు ఇష్టమైంది గీస్తున్నాను. చూడండి, కనీసం మీకైనా మీ బొమ్మలా అనిపిస్తే నాకంతే చాలు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఖచ్చితంగా మీ వల్ల ముఖ్యమైన రహస్యం బయటపడుతుందనే నమ్మకం నాకు వచ్చింది. ఏమిటి మీరంటున్నది? అవును, మిస్టర్ వి తన ఫోటోలు కూడా ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడు.
పోలీస్ ఫైల్స్ లో కూడా అందరూ చెప్పిన వర్ణనాలు ఉన్నాయే తప్ప అతని బొమ్మలేవీ లేవు. అందుకే ఎవరికి దొరకకుండా ధైర్యంగా తిరగలుగుతున్నాడు. మీరు అతను చూశారు కాబట్టి అతని బొమ్మ మీరు గీసిచ్చారనుకోండి. నిజమే అనుకోండి, మీరు ఇక్కడే ఉన్నారు కనుక వెంటనే గీయగలిగాను. ఎప్పుడూ చూసిన మనిషిని గుర్తు తెచ్చుకుని గీయాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఎప్పటికి ఇవ్వగలరు? రేపు ఉదయానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ బొమ్మ నేను పట్టుకెళ్తాను. షూర్. రేపు ఉదయం వస్తానండి. అలాగే. ఉంటానండి. ఓకే, వస్తానమ్మా. మంచిదమ్మా. అమ్మాయి, ఆ దొంగ మీద బొమ్మ గీయడం ఆ పిల్లకి ఇవ్వటం నీకెందుకు వచ్చిన గొడవే తల్లి? అమ్మా, ఆ నీచుని పట్టుకోవడానికి సాయపడ్డావు. భార్గవి స్నేహితురాలిగా నా బాధ్యత. బ్యూటిఫుల్. ఎవరో చాలా అందంగా గీశారే మీ బొమ్మ. ఈ బొమ్మ గీసింది సెలవరాణి. ఏమిటి, భార్గవి స్నేహితురాలు సెల్వరాణి అంత మంచి ఆర్టిస్ట్ అనమాట? అవును. భార్గవిని పెళ్లి చేసుకున్న మిస్టర్ వీణ ఆమె చూసిందట. అతని రూపం గుర్తు తెచ్చుకుని మనకు బొమ్మ గీసిస్తానని చెప్పింది. ఫెంటాస్టిక్. ఇంతవరకు పోలీసులకు కూడా తెలియని అతని రూపం మనకు తెలియపోతుంది అనమాట. ఇంతకీ ఎప్పుడు గీసిస్తానది అతని బొమ్మ? రేపటికల్లా దుర్మార్గుడి బొమ్మ మన చేతికి వస్తుంది. అంటే రేపటితో మిస్టర్ వి చరిత్రకి మనం ముగింపు పలకొచ్చు. వెరీ గుడ్. రే మిస్టర్ వి, ఇక నీ ఆట కట్టు. అమ్మాయి, టైం 10 అయింది. ఇంకా బొమ్మ వేయడం ఆపి పడుకోవే. నువ్వు పడుకోమ్మా. ఓ గంటలో ఈ బొమ్మ పూర్తి చేసి నేను పడుకుంటాను. చెప్పిన మాట వింది కదా. నిండుగా 100 ఏళ్ళు బ్రతకాల్సిన పిల్ల ఎంత అన్యాయం అయిపోయింది. డాక్టర్ గారు, ఈ హత్య మీరు చెప్పిన టైంకే జరిగి ఉంటుంది. నీలకంఠ గారు, ఏం జరిగింది? సర్వ ఎనీవే, ఇట్స్ వెరీ హారిబుల్. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చేవే శనిమోహవా? నీ వల్లే నా బిడ్డ చచ్చిపోయింది. నువ్వు ఆ దౌర్భాగ్య బొమ్మ గీయమండ వల్లే దానికే సావచ్చింది. నువ్వే నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నావే పాపిష్టిదానా.
పార్వతమ్మ ఏమిటి ఆలోచన? పద లోపలికి పద. ఆవిడ మాటలకు నువ్వేం బాధపడకమ్మాయి, పద. నిజంగా కన్న తల్లి ఎంత బాధపడుతుందో పాపం. ఇంతకీ ఈ ఘోరం మిస్టర్ వి చేసి ఉండాలి. మిస్టర్ వి? అవును అమ్మాయి, సెల్వరాణి తన బొమ్మను గీసింది కదా, అది ఎవరైనా చూస్తే తన రూపం బయటపడుతుందని భయపడి తెలివిగా వచ్చి హత్య చేశాడు. సెల్వరాణి గీసిన తన బొమ్మని తగలబెట్టేసి మరీ వెళ్ళిపోయాడు. ఏదేమైనా సెల్వరాణి చావుకి నేనే. నువ్వే కారణం అనుకుని బాధపడకు. నీ లక్ష్యం నా లక్ష్యం నెరవేరగలిగితే ఆ సెల్వరాణి ఆత్మకు శాంతి కలుగుతుంది. నువ్వేకి వెళ్ళిరా అమ్మాయి. వస్తానండి. వెళ్ళు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చేవే సినిమావా? నీ వల్లే నా బిడ్డ చచ్చిపోయింది. నువ్వా దౌర్భాగ్య బొమ్మ గీయమండం వల్లే దానికి చావు వచ్చింది. నువ్వే నా బిడ్డను పొట్టను పెట్టుకున్నావే పాపిష్టిదానా. మీకు ఫోన్ వచ్చింది. హలో, ఝాన్సీ స్పీకింగ్. ఎవరు? దినకరా? ఏమిటి? మిస్టర్ వి గురించి ముఖ్యమైన పాయింట్ దొరికిందా? వెంటనే వస్తాను. నువ్వెక్కడున్నావు? రామారావుపేట. సరే, నేను 10 minutes అక్కడ ఉంటాను. ఝాన్సీ, ఇంతవరకు ఊరుకున్నాను, కానీ నువ్వు నన్ను తెలుసుకునే ప్రయత్నంలో ముందుకొస్తున్నావు. ఇక ఆలస్యం చేస్తే నాకే ప్రమాదం అవుతావు. అందుకే నీకు ఇక ముగింపు పలకాలి. సర్కస్ గౌరవిస్తున్నారు. ఈరోజు సర్కస్ సెలవు కదమ్మా. సర్కస్ కాదు, ఇక్కడ ఆపు.
ఝాన్సీ ఏమిటి ఝాన్సీ ఏమైంది ఝాన్సీ మిస్టర్ వి ఎవరు లేరు ఝాన్సీ వాడు నన్ను దినకర్ని బాగా కనిపెడుతున్నాడనమాట కనుక ఝాన్సీ ఊరి నుంచి మా బాబాయ్ అమ్మా, వచ్చారు. ఝాన్సీ. ఇప్పుడే వస్తాను. ఓ మై గాడ్, ఈ బాబాయ్ గారు ఇప్పుడు నన్ను చూసి అంటే గుర్తుపడతాడు. బాబాయ్ రండి రండి. ఏమ్మా ఝాన్సీ, కులాసాగా ఉన్నావా? బానే ఉన్నాను బాబాయ్. ఏమిటి హఠాత్తుగా ఉత్తరమైనా రాయకుండా వచ్చేసారు? అనుకోకుండా చిన్న కోర్టు వ్యవహారం వచ్చిందమ్మా. పనిలో పని నిన్ను కూడా చూసి పెడదామని వచ్చాను. సరే, బస్సు ప్రాణాలు అలసిపోయి ఉంటారు. ముందు స్నానం చేద్దరు పదండి, ఆ తర్వాత కబుర్లు చెప్పుకుందాం. అలాగే. రండి. రాజు, రాజుగారు. ఎవరమ్మా? తెలుసున్న ఫ్రెండ్. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. హలో ఝాన్సీ, ఏమిటి ఆఫీస్ ముందు అలా నిలబడిపోయావు? అబ్బే ఏం లేదు. ఏమిటి ఇద్దరు కలిసి ఇలా వచ్చారు? గుడ్ న్యూస్, మా రాధకి పెళ్లి సెటిల్ అయింది. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేనే స్వయంగా మీకు శుభలాకి ఇద్దామని వచ్చాను. అనుకోకుండా అర్జెంటుగా ఫిక్స్ అయింది. మీరు తప్పకుండా రావాలి. అలాగే. రాధా వెడ్స్ విఠల్. ఎవరి విఠల్? ప్రస్తుతం తనకు మాత్రమే తెలుసు. పెళ్లికి వెళ్తే మనకు కూడా తెలుస్తుంది. ఇంకా చాలా మందికి ఇవ్వాలి. వెళ్ళొస్తాం. అలాగే. కమాన్ రాధా. మంచిది. అమ్మాయి గారు, మీకు ఫోన్ వచ్చిందమ్మా. హలో, ఝాన్సీ స్పీకింగ్. ఎవరు? సెల్వరాణి అమ్మగారా? అవునమ్మా, నువ్వు అడిగిన ఆ దుర్మార్గుడు బొమ్మల్ని మా అమ్మాయి చాలా గీసింది. కొన్ని పోయినా ఒకటి మాత్రం దొరికింది. మీరు చెప్పేది నిజమేనా? అవునమ్మా, ఆ బొమ్మ నీకు ఇద్దామని ఫోన్ చేశాను. చాలా థ్యాంక్స్ అండి. నీ వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఆ రాత్రి వాడి బొమ్మల్లో ఒకటి మాత్రం అమ్మాయి ఏ చిరాకుతోనో చుట్టి విసిరేసింది. అది వాడికంట పడలేదనుకుంటాను. ఏదండి అది? వీడేనమ్మా, ఆ భార్గవ మెడలో తాళి కట్టిన మోసగాడు. శ్రీరాజ్. రాజు! పారిపోయినట్టున్నాడు.
ఝాన్సీ గారు మీకోసమే వెతుకుతున్నాను. ఎందుకండి? అదేనండి మీ ఫ్రెండ్ శ్రీరాజ్ కనిపించి తను అర్జెంటుగా 2 రోజుల వరకు రావడం కుదరదని మీతో. ఎక్కడ కనిపించాడు? అతనికి ఇల్లు కాక వేరే ఒక గది ఉందండి. 1-2 సార్లు నాకు అక్కడే కనిపించాడు. ఇందాక కూడా అక్కడ కనిపించే చెప్పాడు. వేరే కదా? ఎక్కడుంది? ముహూర్తానికి ఇంకెంతో టైం లేదు. వెంటనే కైలాష్ నగర్ లో ఉన్న కళ్యాణ మండపానికి వెళ్ళి తీరాలి. శంకర్ గారు ఉన్నారా? లేరమ్మా, బయటికి లేరు. వస్తే వెంటనే గౌరీ శంకర్ కళ్యాణ మండపానికి రమ్మన్నాను చెప్పు. హలో, నీలకంఠం గారు ఉన్నారా? లేరా? వస్తే ఝాన్సీ ఫోన్ చేసింది, వెంటనే గౌరీ శంకర్ కళ్యాణ మండపానికి రమ్మందని చెప్పు ప్లీజ్. ఓం ధ్రువంతే రాజా వరదో ధ్రువంతే వో బృహస్పతిః. అమ్మాయి అక్షింతలు పూర్చేయండి. ఓం సుముఖాయ నమః. త్వరగా పోనీ. ఏకదంతాయ నమః, కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం త్వరగా పోనీ. సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం పుష్పకందాయ నమః. ఓం మాంగళ్యదేవతాభ్యో నమః. ఓం సుముహూర్తే సావధాన సులగ్నే. మిస్టర్ బి, ఝాన్సీ, మిస్టర్ బి, నిజం బయటపడిందిరా. ఈ రోజుతో నీ ఆట కట్టిందిరా. ఝాన్సీ, ఏమిటి నువ్వు అనేది? నా ఆత్మశాంతి కోసం
నువ్వు మంగళసూత్రం కట్టి ఎంగిలి చేసి విసిరేసిన ఎంతో మంది ఆడపిల్లల మనశ్శాంతి కోసం నిన్ను అంతం చేస్తాన్రా. నాకే పాపం తెలీదు. ఇది అన్యాయం, ఇది అన్యాయం. కానిస్టేబుల్స్ అర్జెంటుగా అంబులెన్స్ పిలిపించి ముందు హాస్పిటల్లో చేర్పించండి. ఝాన్సీ, ఎంత పనిచేసావు ఝాన్సీ. అమ్మాయి, చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసి చాలా తప్పు చేశావు ఝాన్సీ. ఇన్స్పెక్టర్, నిజ నిరూపణ అయ్యేంత వరకు ఆవిడ నేరస్తురాల కింద లెక్క. కస్టడీలో ఉంచండి. కానిస్టేబుల్. ఆల్ రైట్, నువ్వు కోరుకునేది ఏమిటో నాకు అర్థమైంది మిస్టర్ రాజు. సార్, గెట్ అవుట్. దారుణమైన నేరాలు చేసిన నిన్ను నిర్దోషిగా నిరూపించాలంటావు, అంతేగా? అవును సార్, అవును. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే ఈ కేసు గెలిపించాలి. అన్యాయాన్ని గెలిపించడానికి, దోషిని నిర్దోషిగా నిరూపించడానికి ఖరీదు చాలా ఎక్కువ అవుతుంది మిస్టర్ రాజు. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, నన్ను మీరు రక్షించి తీరాలి. క్లయింట్కి డబ్బు సమస్య లేకపోతే కేసు గెలిపించడం ఈ లాయర్ జగదీష్ చంద్రకి క్షణాల మీద పని. ఈ కేసుకు సంబంధించిన ఎవరికీ తెలియని వివరాలన్నీ నాతో చెప్పు. ఝాన్సీ, వాడే మిస్టర్ వి నిరూపించడానికి జగన్నాథం గారు నీ తరఫున వాదించబోతున్నారు. ఝాన్సీ, దిగులు పడకమ్మా. ఆ నీచుల విషయం బయట పెట్టి నిన్ను రక్షించి తీరుతాను. నేను రక్షింపబడ్డం కాదు సార్, వాడు శిక్షింపబడాలి. అదే నేను కోరుకునేది. మిలాడ్, ఈనాటి ఈ కేసుకి ద్వేషం, కోపం, కావాలనుకున్నది తనది కాలేదనే కక్ష ముఖ్య కారణాలు. నా క్లయింట్ శ్రీరాజ్ మంచి మర్యాదలు కలిగిన ఒక మామూలు మనిషి. ఇతను ఇష్టపడి ప్రేమించి రాధా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇతని స్నేహితురాలుగా భావించే ఈ ఝాన్సీ రాణి అతన్ని కోరుకుంది, ప్రేమించింది, వాంఛించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. తనని కాదని నా క్లయింట్ రాధని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డంతో ఈమె ఉక్రోషంతోనూ కక్షతోనూ మతిలేని దానిలాగా మారిపోయి పెళ్లి పన్నిట్లోకి వచ్చి అతన్ని దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించింది. ఈమె చర్యకి జలసీయే కారణమని తెలియజేస్తూ హత్యా ప్రయత్నం చేసిన ఈమెను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. మిస్ ఝాన్సీ రాణీస్ డిఫెన్స్ కెన్ ప్రొసీడ్. మిలాడ్, నా క్లయింట్ కోపం, కసి, ఈర్ష్యతో శ్రీరాజు మీద హత్యా ప్రయత్నం చేసిందనటం వాస్తవం కాదు. ఇతను మిస్టర్ వి పేరుతో ఆడవాళ్లను పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తున్నాడు కనుక మరో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఆపాలని ప్రయత్నించింది నా క్లయింట్. ఈ నేరాల విషయంలో శ్రీరాజును ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. మిస్టర్ శ్రీరాజ్, మీకు శ్రీరాజ్ అనే కాక వేరే పేర్లున్నాయా? నేనేం భగవంతుని కాదు, నాకు సహస్రనామాలు ఉండడానికి. రాధను పెళ్లి చేసుకోవటానికి విఠల్ అనే పేరు పెట్టుకున్నారా? లేదు, నా పూర్తి పేరు శ్రీ విఠల్ రాజ్. శ్రీరాజ్ అని పిలుస్తుంటారు, విఠల్ అని పిలుస్తుంటారు. అలాగే విశ్వనాథ్, వినోద్ కుమార్ అని కూడా పిలుస్తూ ఉంటారా? పిలవరు, పిలిచినా పలకను. ఎందుకంటే అవి నా పేర్లు కావు కాబట్టి. మీకు ఇంతకు ముందు పెళ్లిళ్ళు జరిగాయా? లేదు. కొండముదిలో సంపూర్ణ ఆమెను విశ్వనాథ్ పేరుతో, రేపల్లెలో రాజేశ్వరి ఆమెను వినోద్ కుమార్ పేరుతో, కాకినాడలో గాయత్రి ఆమెను విజయ్ అనే పేరుతో, వైజాగ్ లో లలిత ఆమెను విక్రమ్ అనే పేరుతో ఇంకా అనేక మంది నువ్వు పెళ్లిళ్ళు చేసుకున్నావుట, నిజమేనా? అబద్ధం. నేను అంతమందిని అన్ని పేర్లతో పెళ్లి చేసుకోవడమా? అబద్ధం మిలాడ్, అబద్ధం. ఈ కేసుకు ముఖ్య సాక్షులుగా ఇతన్ని పెళ్లి చేసుకుని ఇతను మరణించాడని నమ్మి వితంతువులైన యువతుల్ని, వారి తాలూకు వాళ్ళని ప్రశ్నించేందుకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. మిలాడ్, వితంతువుల సాక్ష్యాలను బట్టి
వారి పెద్దల సాక్ష్యాలను బట్టి ఈ శ్రీరాజే వేరు వేరు పేర్లతో వాళ్ళను పెళ్లిళ్ళు చేసుకున్నాడని నిరూపణ అయింది. మిలాడ్, ఐ వాంట్ టు క్రాస్ ఎగ్జామిన్ దోస్ విమెన్. ఎస్ ప్రొసీడ్. మీ పేరు రాజేశ్వరి, అవునా? అవును. మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి? అడుగో వాడే. ఆ వ్యక్తి పేరు? వినోద్ కుమార్. అతని పేరు వినోద్ కుమార్ కాదే? మనుషుల్ని మోసం చేసేవాడికి పేర్లను మార్చుకోవడం ఆశ్చర్యం ఏముంది? మీ ఇద్దరికి పెళ్ళైనట్టు రుజువులు సాక్ష్యాలు అంటే ఫోటోలు వగైరా ఏమీ లేవు. మీ పెళ్లి ఏ తారీఖున జరిగింది? 84 మార్చి 14. మిలాడ్, 84 మార్చి 14వ తేదీన తన పెళ్లి జరిగినట్టు ఈమె ఏ రుజువు లేదంటోంది. బట్ అదే రోజున అంటే 84 మార్చి 14వ తేదీన నా క్లయింట్ గుంటూరు కరుణా నర్సింగ్ హోంలో అల్సర్ ఆపరేషన్ చేయించుకున్నట్టు సాక్ష్యం ఉంది. ఇదిగో మెడికల్ సర్టిఫికేట్. అదేవిధంగా సంపూర్ణని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన రోజున నా క్లయింట్ బెంగళూరులో ఒక స్కూటర్ యాక్సిడెంట్లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు ఇన్స్పెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అలాగే కొత్తపల్లిలో భార్గవిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన రోజున నా క్లయింట్ విమానంలో వైజాగ్ వెళ్ళాడు. ఇదిగో ఎయిర్ టికెట్, ప్యాసింజర్స్ లిస్ట్. వీటిని బట్టి నా క్లయింట్ ఈ యువతులను ఎవరిని పెళ్లాడలేదని, ఇతని పోలికలున్న మరొకరెవరైనా పెళ్లాడి ఉండవచ్చు, లేదా వీళ్ళైనా అబద్ధాలు చెబుతుండవచ్చు అని తేలుతోంది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ నీలకంఠాన్ని ప్రశ్నించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. ఈ శ్రీరాజే మిస్టర్ వి అని ఆధారాలతో మీరు చెప్పగలరా? ఐఎమ్ సారీ, అందుకు కావలసిన ఆధారాలన్నీ మాయమయ్యాయి. అంటే అతను రహస్యంగా ఉంటున్న గదిలో అడ్రస్సులు, ఫోటోలు, డ్రెస్సులు, విగ్గులు చాలా ఉండాలి. కానీ మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి అవేమీ లేవు. ఉండాలి అంటున్నారు, ఉన్నట్టు మీకెలా తెలుసు? కుమారి ఝాన్సీ రాణి చెప్పింది. అంతేగాని మీరు చూడలేదన్నమాట? చూడలేదు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ మిలాడ్. మిలాడ్, ఈ కేసులో ప్రతి వాళ్ళు నోటి మాటలు చెప్పడమే తప్ప ఒక సాక్ష్యమో ఆధారమో చూపించి నా క్లయింటే మిస్టర్ వి అని నిరూపించలేకపోతున్నారు. పెళ్ళయింది అనడమే తప్ప ఆ పెళ్లి తాలూకు ఫోటో గానీ పెళ్ళైన గుర్తులు గానీ లేవు. నా క్లయింట్కి ఒక రహస్యపు గది ఉంది అనడమే తప్ప ఆ గదిలో ఏ సాక్ష్యమో ఆధారమో లేదు. నోటి మాటే నమ్మేట్లయితే నా క్లయింటే మిస్టర్ వి అని ఎంతమంది చెబుతున్నారో కాదు అని అంతకు రెట్టింపు మంది చేత నేను చెప్పించగలను. ఇప్పుడు కుమారి ఝాన్సీ రాణిని ప్రశ్నించడానికి కోర్టు వారి అనుమతిని కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. మిస్ ఝాన్సీ రాణి, నువ్వు శ్రీరాజును చంపడానికి ప్రయత్నించావు, అవునా? అవును. అందుకు కారణం? మా అక్క సంపూర్ణనే కాక అనేక మంది ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకుని. ఏ పెళ్లికైనా నువ్వు వెళ్ళావా? లేదు. ఎవరినైనా అతడు పెళ్లి చేసుకోవడం నువ్వు చూసావా? లేదు. కనీసం మీ అక్కడైనా పెళ్లి చేసుకోవడం నువ్వు చూసావా? లేదు. మరి ఆ బోన్లో నిలబడ్డ నా క్లయింట్ శ్రీరాజ్ చాలా మందిని పెళ్లి చేసుకున్నట్టు ఎలా చెప్పగలవు? నాకు కనిపించిన సాక్ష్యాలను బట్టి ఆధారాలను బట్టి అంటావు. అవేవో చూపించమంటే లేవు, మాయమైపోయినాయి అంటావు. అంతేగా? మిలాడ్, ఈ ఝాన్సీ రాణి తన కసి కోపం తీర్చుకోవడానికి అమాయకుడైన నా క్లయింట్ని హత్య చేయబోయింది. ఆ ప్రయత్నం దెబ్బతినడంతో కొంతమంది ఆడవాళ్ళని తనకు తోడుగా తెచ్చుకుని ఏ సాక్ష్యము ఆధారము రుజువు లేకుండా నా క్లయింటే మిస్టర్ వి అని కోర్టు వారిని నమ్మించడానికి, తన నేరం కప్పిపుచ్చుకోవడానికి, శిక్ష నుంచి తను తప్పించుకోవడానికి. కాదు, నేను చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి కానీ శిక్ష నుండి తప్పించుకోవడానికి కానీ చూడడం లేదు మిలాడ్, చూడడం లేదు. భగవద్గీత ప్రమాణ గ్రంథమైన ఈ కోర్టులో, త్రాసు పుచ్చుకుని న్యాయదేవత నిలబడ్డ ఈ కోర్టులో, విద్య విజ్ఞానం కలిగిన పెద్దలున్న ఈ కోర్టులో ఆడదానికి న్యాయం జరగాలని, మగవాడి మోసానికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను మిలాడ్, కోరుకుంటున్నాను. అటు చూడండి. ఓ మగవాడి కారణంగా వంచింపబడి చావలేక జీవచ్చవాల్లా బ్రతుకుతున్న ఆడవాళ్ళని ఒక్కసారి చూడండి. భర్త చనిపోయాడని వితంతువులుగా మారిపోయాక వాడు మరో చోట బ్రతికున్నాడని తెలిసి మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం కూడా లేక కన్ను మూసే వరకు కుమిలిపోతూ బ్రతకాల్సిన వీళ్ళకి దిక్కేమిటి, దారేమిటి చెప్పండి? కట్నం కోసం కన్నె పిల్లల మెడలో తాళి, వాళ్లల్లో ఆశలు రేపి వాళ్ళ జీవితాన్ని తను 3 నాళ్ల ముచ్చటగా చేసుకుని వాళ్ళ కర్మకు వాళ్లను వదిలేసే మనిషి వీడేనని చెప్తున్నా సాక్ష్యాలు లేవని తీసి పారేస్తుంటే ఆడవాళ్ళకి ఇక న్యాయం జరిగేదెక్కడా? వన్యమృగాల్ని రక్షించమనే ప్రభుత్వం, వృక్ష సంపదని కాపాడాలనే ప్రభుత్వం, చెట్టుకి పుట్టకి పశువుకి రక్షణ కల్పించే ప్రభుత్వం ఆడదానికి ఏ రక్షణ కల్పిస్తోంది?
ఈ మిస్టర్ వి లాంటి వాళ్ళ నుంచి ఎలా కాపాడుతుంది? ఆలిగా అమ్మగా సృష్టికి మూలంగా నిలిచే స్త్రీని ఈ మిస్టర్ వి లాంటి నీచులు నాశనం చేస్తుంటే చట్టం గాని న్యాయం గాని సంఘం గాని ఏం భద్రత కల్పిస్తోంది? వీడే మిస్టర్ వి అని నాకు వీడికి ఆ దేవుడికి తెలుసు. దేవుడు చెప్పలేడు, వీడు చెప్పడు. నేను చెప్పినా మీరు నమ్మరు. మెలాడ్ సాక్ష్యం లేదనే మాటతో నిర్దోషిగా వీడిని వదిలేస్తే ఇంకా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తాడు. అప్పుడు ఆ తప్పు మీ న్యాయస్థానార్థే అవుతుంది. అందుకే వీడిని శిక్షించి దయచేసి ఆడజాతిని రక్షించండి, రక్షించండి. కోర్టు రేపటికి వాయిదా వేయడమైంది. ఝాన్సీ, వాడే మిస్టర్ వి నిరూపించే ఆధారాల కోసం నువ్వు చెప్పిన అన్ని చోట్ల ప్రయత్నించాను. కానీ వాడు తరపున వాదించే లాయరు ఇద్దరు అతి తెలివైన వాళ్ళు దినకర్. ఉన్న సాక్ష్యాలు నాశనం చేసి లేనివి సృష్టించారు. అయితే మన కేసు చూద్దాం. ఆడదానికి ఏం న్యాయం జరుగుతుందో చూద్దాం. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట కుమారి ఝాన్సీ రాణి శ్రీరాజ్ మీద ఆరోపించిన నేరాలు ఆధారరహితంగా గోచరించాయి. శ్రీరాజే మిస్టర్ వి అనడానికి బలమైన రుజువులు గాని, పోలీసు దర్యాప్తులో సాక్ష్యాలు గాని కోర్టులో ప్రవేశపెట్టబడకపోవటం వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద శ్రీరాజును విడుదల చేయడమైంది. కుమారి ఝాన్సీ రాణి శ్రీరాజ్ తనకు దక్కలేదనే కోపంతోనూ కక్షతోనూ అతన్ని చంపడానికి నిర్ణయించుకుని ఉద్దేశపూర్వకంగా హత్యా ప్రయత్నానికి సిద్ధపడిందని నమ్మి అటెంప్ట్ ఫర్ ది మర్డర్ నేరానికి గాను ఆమెకు ఐపీసీ 307 సెక్షన్ డోంట్ కమ్ టు మీ. ఎవరు నా దగ్గరికి రాకండి. ఝాన్సీ, నువ్వు గాని చట్టం గాని న్యాయస్థానం గాని నన్ను మిస్టర్ విగా ప్రూవ్ చేయలేకపోయాయి. నిరూపించలేక ఏమీ చేయలేక నన్ను కాల్చి పారేశావు. సో విక్టరీ ఈజ్ మైన్. మిస్టర్ వి. వి ఈజ్ ఫర్ విక్టరీ. yes, I am Mr. V. మిలాడ్, ఇలా నేను ఎందుకు చేశాను అనే ప్రశ్నకి సమాధానం నా ఒక్కడికే తెలుసు. అది మీకెవ్వరికీ చెప్పను. దట్ ఈస్ మై సీక్రెట్. బట్ మిలాడ్, ఒక ఆడది నాకు జన్మనిచ్చింది, మరొక ఆడది నన్ను మోసం చేసింది, ఇంకొక ఆడది నన్ను అంతం చేసింది. దట్స్ ఆల్. దట్స్ ఆల్. మెలాడ్, నాకు ఐపీసీ సెక్షన్ 302 కింద యావజ్జీవ కారాగార శిక్ష గాని ఉరిశిక్ష గాని విధించండి. వాడు విడుదలై ఇంకా ఎంతో మంది ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేయటం కంటే వాళ్ళందరి కోసం నేను అంతం అవటమే మంచిది. మిస్టర్ వి పేరుతో శ్రీరాజ్ అనేకమైన నేరాలు ఘోరాలు చేసినట్టుగా అతని వాంగ్మూలం వల్లనే నిర్ధారణ అయింది. అయితే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని ఝాన్సీ రాణి అతన్ని చంపడం వ్యక్తిగతంగా సమంజసమైనప్పటికీ కోర్టు దృష్టిలో నేరంగా భావించి ఆమెకు 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఝాన్సీ, వెళ్తున్నాను దినకర్. నా తోటి ఆడవాళ్ళకి న్యాయం చేశాననే ఆత్మతృప్తితో, ఒక నేరస్తుడిని శిక్షించాననే సంతృప్తితో వెళ్తున్నాను. ఝాన్సీ, శిక్ష ముగించుకుని నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాహసానికి రూపమైన ఈ ఝాన్సీ రాణి కథ ప్రతి ఆడదానికి ఓ పాఠం అవ్వాలి, ఓ ఆదర్శంగా మారాలి. అప్పుడే లోకంలో స్త్రీజాతి పిరికితనం నీడలోంచి వెలుగులోకి వస్తుంది, ధైర్యంగా మగవాడితో పాటు ముందుకు